తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన అనంతరం ఎంఆర్పిఎస్ ప్రధాన నాయకత్వాన్ని ఆహ్వానించి ఈ మీట్ ద ప్రెస్ ఏర్పాటు చేసిన సందర్భంగా దీనికి నాయకత్వం వహిస్తున్న నా సోదరులు 2.5 దశాబ్దాల క్రితమే పరిచయమై ఉద్యమం పట్ల మొదటి నుంచి సానుకూల దృక్పథం కలిగి ఉద్యమ ప్రస్థానంలో ప్రతి విషయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలు అందిస్తూ నేటి వరకు అదే చేయూత అదే సహకారం అదే స్నేహం కొనసాగిస్తూ ముందుకొచ్చి మమ్మల్ని ఆహ్వానించిన తమ్ముడు అధ్యక్షులు కప్పర ప్రసాదరావు గారికి, నా సోదరులు ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర కార్యదర్శి బాబురావు, సోదరులు దశరథ, ఈ కార్యక్రమానికి ఈ ఉద్యమ ప్రస్థానాన్ని సమాజం దృష్టికి మరొకసారి బాధ్యత వహిస్తూ తెలియచెప్పడానికి వచ్చిన నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన సోదరులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన సోదరులందరికీ ముందుగా ఉద్యమ నమస్సులు. ఈ ఉద్యమం 3 దశాబ్దాలుగా కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఒక వర్గీకరణ లక్ష్యం నెరవేర్చుకున్నామని చెప్పి అనుకుంటున్న సందర్భంలో ఇందులో ప్రధాన భూమిక కూడా మీడియా పోషించింది. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా ప్రోత్సహిస్తూ సహకరిస్తూ వచ్చింది. అందుకు ముందుగా మీ అందరికీ పాత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహకారం వెలకట్టలేనిది. మీ అండదండలతోటే ఈ లక్ష్యం చేరినామని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. వాస్తవానికి ఈ భారతదేశంలో మొదటి బహుశా విలేకరులం మేమేనేమో. మా డప్పే ఒక విలేకరిగా డప్పు పట్టుకున్న మేమే ఒక విలేకరులుగా మేము మా జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టాము. మా కులం మనందరూ తెలుసు. ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇంకొక మీడియా అందుబాటులోకి రాకముందు ప్రభుత్వాలు తీసుకునే, సమాజం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గ్రామాల్లో అమలు చేసే కాడ ప్రచారం చేసేది దండోరా, డప్పు చాటింపు. ఏ సదుపాయాలు వచ్చినా గ్రామాల్లో, ఏ సమస్య వచ్చినా గ్రామాల్లో మాదిగల డప్పు శబ్దమే, డప్పు ద్వారానే సమాజానికి తెలియచెప్పే కాడ మాదిగలు ప్రధాన భూమిక పోషించారు. అంటే సమాచారాన్ని సమాజానికి అందించే కాడ మాదిగల పాత్ర మొదటి వరుసలో ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. బహుశా మేము సీనియర్లు, మీరు జూనియర్లని నేను అనుకుంటున్నా ఆ విషయంలో. ఓకే, అది 1000 సంవత్సరాలుగా ఆ పాత్ర పోషించింది మాదిగలమే కాబట్టి అది చెప్తున్నాను. కానీ మీ మద్దతు, మీ సహకారం వల్లనే ఈ కీలకమైన అంశం పరిష్కారం కావడానికి దారితీసింది. నేను తల వంచి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను, నమస్కారాలు చెప్తున్నాను. నేను వర్గీకరణకు సంబంధించిన విషయంలో ఈ అంశం మొదలుపెట్టే ముందు ఎంఆర్పిఎస్కు ధనం లేదు, ఎంఆర్పిఎస్కు సమాజం మద్దతు ఉన్నది, అదే సమయంలో మీడియా మద్దతు ఉన్నది. అందుకు
ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభ రోజుల్లో లక్ష్యాన్ని నెరవేర్చుకునే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత హైదరాబాద్ రావడానికి 1 సంవత్సరంన్నర పైగా పట్టింది. ఉదాహరణకు ప్లీజ్ 94లో జూలై 7న ప్రకాశం జిల్లాలో ఒక గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది. ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం వాస్తవానికి 30 ఏళ్ళు కాదు, 3 సంవత్సరాలు తిరగకముందే వర్గీకరణ సాధించాం. మేము ఎప్పుడు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే అంశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి సంబంధించిన వాటిని మేము అమలు చేశాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాలు ఉంటాయి, బోధించు, సమీకరించు, పోరాడు అని. మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టి ఒక గ్రామంలో మొదలుపెట్టి దాని గ్రామాలకు, మండలాలకు, వివిధ జిల్లాలకు విస్తరించే కార్యక్రమం, బోధించే కార్యక్రమం చేశాం ప్రారంభంలో. అప్పుడు మీడియాకు ఎంఆర్పిఎస్ అంటే కూడా తెలియదు. ఎంఆర్పిఎస్ అని చెప్పుకోవడం కూడా ఆ రోజు అందరికీ అర్థం కాలే, ఏంటి అని అనుకునేవాళ్ళు. అట్లా తిరుగుతూ బోధించే కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్ళాం. అట్లా ఆంధ్రాలో మొదలుపెట్టి రాయలసీమకు వచ్చి తెలంగాణ విస్తరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో భారీ స్థాయిలో మీటింగ్ పెట్టాం. మార్చి 2, 96 హైదరాబాద్ నగరం మొత్తం దిగ్బంధం అయిపోయింది. వెంటనే మళ్ళీ సెప్టెంబర్లో మీటింగ్ పెట్టాం. హైదరాబాద్ మొత్తం దిగ్బంధం అయిపోయింది. మరి ఆ వార్తలు సమాజానికి ఎట్లా చెప్పేటి అంటే, ఒక వార్త చదువుతా నేనండి. మాదిగ ముట్టడితో మహానగరం విలవిల. ఇప్పటిది కాదు ఈ వార్త. 9 గంటల బైఠాయింపుతో పౌర జీవనం అతలాకుతలం. ట్రాఫిక్ జామ్లో చిక్కి ఉక్కిరి బిక్కిరైన జనం. ఇది అంటే సమాజానికి మాదిగల ఉద్యమం ఏ స్థాయిలో ప్రభావితం చేసింది అనడానికి ఇదొక సాక్ష్యం. దండోరాతో దద్దరిల్లిన రాజధాని నగరంలో మాదిగల మహా ప్రవాహం. ఏబిసిడికై నేడే హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి. బాబు జగ్జీవన్ మొన్న ముగింపు సభ బాబు జగ్జీవన్ దగ్గర జరిగినట్టుగానే అక్కడ కూడా జరిగింది. అల్టిమేటం, ఢిల్లీకి అఖిలపక్షాన్ని పంపే తేదీ 12 గంటల్లో ప్రకటించాలి. నిజాం కాలేజ్ మైదానంలో బైఠాయించిన వేలాది జనం. వర్గీకరణపై వయస్సు దిగి రావాల్సిందే, తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇట్లా ప్రతి విషయంలో మీడియా ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యాన్ని సమాజంలోకి తీసుకెళ్లే విషయంలో మీడియా అతి కీలకమైన పాత్ర పోషించింది అనడానికి, మాకు చేయూతనిచ్చింది అనడానికి ఇట్లాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటాన్ని ముందు కమిషన్లు ఎట్లా అర్థం చేసుకున్నాయి, రాజకీయ పార్టీలు ఎట్లా అర్థం చేసుకున్నాయి, సమాజం ఎట్లా అర్థం చేసుకున్నది, కోర్టులు కూడా ఎట్లా అర్థం చేసుకున్నాయి. ఇప్పుడు దళితులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఈ తెలుగు నేల మీద మాదిగలకు న్యాయం జరగలేదు, ఉపకులాలకు న్యాయం జరగలేదు, ఇది వాస్తవమేనని చెప్పి కమిషన్లు నిర్ధారణ చేసినాయి. కాబట్టి వర్గీకరణ సమస్య పరిష్కారం అని చెప్పి సూచన చేసినాయి. అందుకు ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టక ముందు వచ్చిన లోకూర్ కమిషన్ సాక్ష్యం, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన తర్వాత వచ్చిన రామచంద్ర కమిషన్ సాక్ష్యం, అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో వచ్చిన జస్టిస్ ఉషా మేరా కమిషన్ సాక్ష్యం. లోకూర్ కమిషన్ వేసింది లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1965లో. రామచంద్ర కమిషన్ వేసింది 96లో. ఈ ఉద్యమం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్న దశలో చంద్రబాబు నాయుడు గారు. ఉషా మేరా కమిషన్ వేసింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2007లో. అంటే కమిషన్లన్నీ
ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల అందరికీ న్యాయం జరగలేదు, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి అని చెప్పి వర్గీకరణ జరగాలని చెప్పి సూచన చేసినాయి. నంబర్ 1, కమిషన్ల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, ఎంఆర్పిఎస్ ఉద్యమ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టక ముందు ఉన్న కమిషన్ల రిపోర్ట్లు ఉన్నాయి, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినాక కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇది తెలుగు నేల మీదనే కాదు, హర్యానాలో ఒక కమిషన్ వేశారు, ఉత్తరప్రదేశ్లో కమిషన్ వేశారు. ఈ 2 కమిషన్లకు సంబంధించిన విషయంలో హుకుమ్ సింగ్ గురునామ్ సింగ్ కమిషన్లు అంటారు. కర్ణాటకలో కమిషన్ వేశారు, దాని పేరు సదాశివన్ కమిషన్ అంటారు. తమిళనాడులో కమిషన్ వేశారు, దాని పేరు జనార్దన్ కమిషన్ అంటారు. మహారాష్ట్రలో కమిషన్ వేశారు, దాని పేరు లాహూజీ సాల్వే కమిషన్ అంటారు. అంటే దళితుల మధ్యలో అసమానతలు ఎక్కడ పెరుగుతున్నాయో అక్కడ ఉద్యమాలు వచ్చిన ప్రతి చోట కమిషన్లు పడ్డాయి. ప్రతి కమిషన్ దళితుల మధ్యలో అసమానతల మాట వాస్తవమే, రిజర్వేషన్ల ఫలాలు అందరికీ న్యాయబద్ధంగా అందలేని మాట వాస్తవమే. అందుకున్న వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయారు, అందుకోలేని వాళ్ళు వెనుకబడిపోయినారు, వీళ్ళ మధ్యలో కూడా అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అసమానతలు తొలగాలంటే ఎవరి వాట వాళ్ళకి దక్కాలంటే వర్గీకరణ జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాక ముందేసిన మన లోకూర్ కమిటీ నుంచి మొదలుకుంటే, ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చినాక రామచంద్ర కమిషన్ మొదలుకుంటే, దేశంలో ఎక్కడ కమిషన్ వేసినా వర్గీకరణ సపోర్టుకు వచ్చేసినాయి. అంటే కమిషన్ నిర్ణయాలు మాదిగల న్యాయబద్ధతను అంగీకరించినట్టుగా సాక్ష్యం. పోనీ ఇక్కడ తెలుగు నేల మీదనే మనం భావించుకుందాం. తెలుగు నేల మీద అసెంబ్లీలో 98లో ముందు తీర్మానం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు 98లో తీర్మానం జరిగినప్పుడు ఒక 7-8 పార్టీలు ఉన్నాయి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేది. ఏ ఒక్క సింగిల్ పార్టీ కూడా వర్గీకరణ వ్యతిరేకించలే. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. ఇక్కడ విషయం ఏంటంటే, భారతదేశంలో ఒక అంశం మీద ఒక అసెంబ్లీ 3 సందర్భాల్లో తీర్మానం చేసింది ఇదే. నంబర్ 1 98లో, నంబర్ 2 2000 సంవత్సరంలో, నంబర్ 3 2004లో. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అదే రాజశేఖర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మళ్ళీ తెలంగాణ వచ్చిన తగ్గ కూడా మళ్ళీ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేసీఆర్ కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపాడు. అంటే ఒక అంశం మీద రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయంతో ఉన్నాయా అంటే ఇక్కడ ఎవరు లేరు. ఎందుకు లేరు? కండ్ల ముందు కమిషన్ రిపోర్ట్ చెప్తున్నాయి, వాస్తవాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి మాదిగల పోరాటంలో న్యాయం ఉన్నది, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. సింపుల్ విషయం. ఇక్కడ బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది, ఎస్సీల్లో కూడా వర్గీకరణ కోరుతున్నారు, తప్పేం లేదు. కోరుకోవడానికి ఆధారమే కదా అని చెప్పి రికార్డ్ అన్ని అసెంబ్లీ తీర్మానాల ద్వారా సాక్ష్యం చెప్తున్నాయి. నంబర్ 2 సమాజంకి సంబంధించిన విషయం మీరు ఒకసారి గమనించండి. ఎగ్జాంపుల్, ఆ రోజు ఉన్న మీడియా మేరకు చర్చలు జరిపింది. అసెంబ్లీలో తీర్మానం జరుగుతున్నప్పుడు ఉన్న మీడియా చర్చ జరిపింది. వర్గీకరణ వ్యతిరేకించే ఒక వర్గం నుంచి కొంతమంది స్వార్థపరులు తప్ప, వర్గీకరణ వ్యతిరేకించే మొత్తం రిజర్వేషన్ ఫలాలు మేమే పొందుదామనుకుంటున్న కొంతమంది స్వార్థపరులు తప్ప, మాలేతర మొత్తం సమాజం, మాదిగలు వర్గీకరణ కోరుకుంటున్నారు, మాలలు కొంతమంది వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. కానీ మిగతా సమాజం ఏంటి? మిగతా సమాజం యావత్తు ఎంఆర్పిఎస్ చేతనిచ్చేసింది. అది మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం జరిగిన చర్చలప్పుడు కానీ, మొన్న సుప్రీంకోర్టులో జరిగిన జడ్జిమెంట్ అప్పుడు కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరిగినాయి కదా, ప్రింట్ మీడియాలో వ్యాసాలు వచ్చినాయి కదా, ఎడిటోరియల్స్ వచ్చినాయి కదా, సోషల్ మీడియాలో చర్చలు జరిగినాయి కదా. మాదిగేతర మొత్తం సమాజం ఈ వర్గీకరణ ఎప్పుడో జరగాల్సి ఉండే, ఇప్పటికైనా న్యాయం జరిగింది, 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని చెప్పి న్యాయాన్ని గుర్తించిందే మొత్తం సమాజం, ఎంఆర్పిఎస్ను గుర్తించింది మొత్తం సమాజం. అంటే ఇక్కడ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది స్వార్థపరలే తప్ప సమాజం యావత్తు మాదిగలకు అండగా ఉన్నది అనడానికి ఇది సాక్ష్యమే కాకుండా, ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎంఆర్పిఎస్కు సమాజం నుంచి వచ్చిన సహకారంతో ఎంఆర్పిఎస్ నిలబడుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు ఈ మీడియా సహకారం ఉన్నట్టుగానే సమాజంలో అన్ని వర్గాల పెద్దల, అన్ని రాజకీయ పార్టీల పెద్దల, అన్ని వర్గాల మేధావుల మద్దతు ఎంఆర్పిఎస్కు నిలబడుకుంటూ వచ్చేసింది. అంటే సమాజం యావత్తు ఎంఆర్పిఎస్ వర్గీకరణ సపోర్టుగా ఉన్నది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 6 జడ్జీలు వర్గీకరణ జరగాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసుకునే రైట్ ఉన్నది, హక్కు ఉన్నది అని చెప్పి త్వరగా మార్గదర్శక సూత్రాలు అమలు చేసుకోవాలని చెప్పి సూచన చేసింది, జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు
జడ్జిమెంట్ ఇచ్చిన దానికి నాయకత్వం వహించింది ఎవరు? గౌరవ్ చంద్రచూడ్ గారు. వాళ్ళ తండ్రి కూడా చీఫ్ జస్టిస్గా చేశారు. బహుశా చాలామంది చీఫ్ జస్టిస్లు అయ్యారు, కానీ అందులో కొంతమందికి మాత్రమే గొప్ప పేరు ఉన్నది. అంటే ఎవరికి ఒత్తిడికి తలొగ్గకుండా, పాలక ప్రతిపక్ష ధనానికి తలొగ్గకుండా న్యాయం వైపు నిలబడతారు అనడంలో న్యాయవ్యవస్థకు ఎంత గౌరవం ఉన్నదో, అందులో చంద్రచూడ్ గారి కుటుంబానికి, చంద్రచూడ్ గారికి అంత పేరు దేశంలో ఉన్నదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలోనే ఎస్సీ వర్గీకరణ రైటు, దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, దళితులందరూ ఒకే సమూహానికి సంబంధించిందని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు, దళితుల మధ్యలో కూడా సాంఘిక అసమానతలు ఉన్నాయి, దళితులు వేరువేరు కులాలుగానే ఉన్నారు అని చెప్పి అందరికీ న్యాయం జరగాలని చెప్పి గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో తీర్పు చేసింది. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణను మాదిగలు కోరుకుంటుండ్రు, వర్గీకరణను మాలలు కొంతమంది వ్యతిరేకిస్తుండ్రు. కానీ మరి మీడియా సపోర్ట్ ఎటున్నది? సమాజ మద్దతు ఎవరికి ఉన్నది? పోరాటం ఎవరు ఈ రోడ్డు మీద 30 ఏళ్ళు రాజు లేకుండా చేశారు? న్యాయ వ్యవస్థ మద్దతు ఎవరికి ఉన్నది? కమిషన్ల మద్దతు ఎవరికి ఉన్నది? అసెంబ్లీలో తీర్మానాలు చేసిన రాజకీయ పార్టీల మద్దతు ఎవరికి ఉన్నది? ఎంఆర్పిఎస్కి ఉన్నది. కాబట్టిగానే 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ నిలబడ్డది. న్యాయం లేకపోయినా, సమాజం మద్దతు లేకపోయినా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇంత 30 ఏళ్ళు ఎందుకు నిలబడుతుంది? నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు ఒంటరి వాళ్ళే కదా. నిజంగా చెప్పాలంటే సమాజ స్రవంతిలో సమాజ అభిప్రాయానికి అనుగుణంగా కూడా వాళ్ళు ముందుకు రావాలి. సమాజం ఏమనుకుంటుంది కనీసం చూడాలి, మీడియాలో ఏమనుకుంటుంది సమాజం చూడాలి, న్యాయ వ్యవస్థ ఎట్లుందో చూడాలి, రాజకీయ పట్ల ఏమనుకుంటారో చూడాలి. అవి చూడకుండా ఇంకా మేమే తింటామంటున్న వాళ్ళ ప్రకటన చూస్తే ఎంఆర్పిఎస్ కాదు, సమాజమే వాళ్ళను ఈసడించుకుంటున్న పరిస్థితికి కనిపిస్తుంది. ఎంతకాలమే ఇంకా మీరు అడ్డుకుంటారు? ఇది న్యాయం కాదయా, మీ వాట అడుగుతలేరు కదా, వాళ్ళ వాట అడుగుతున్నారు కదా అని చెప్పి సమాజంలో అభిప్రాయం ఉన్నది. ఇప్పటికైనా మా సోదర వర్గంలో ఉండబడే కొంతమంది వ్యక్తులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్లు మానుకోండి, వర్గీకరణ వ్యతిరేకస్తూ ఇంకేదో చేస్తామనే దాన్ని కూడా ఆపుకోండి. మనం ఇంకా ఉమ్మడి సమస్యల మీద పోటం చేయడానికి అవకాశం ఉన్నది. దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, బీసీలకు, సమాజానికి అన్యాయం జరుగుతున్న కొన్ని అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కారం కోసం కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కలిసి పని చేసుకోవడానికి ముందుకు రావాలి, కానీ ఇంకా వర్గీకరణ వ్యతిరేక ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇక మానుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. అయితే నేను మాత్రం ఒక సూటిగా చెప్తున్నాను, నేను మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. దయచేసి ఇది నాట్ లైన్. కేవలం అంబేద్కర్ పేరు వాళ్ళకు జపం చెప్పుకోవడానికే మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, 99% లేరు. నాకు తెలిసి మాలల్లో 1-2% నాకు అండగుండేటోళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఎందుకో తెలిసి రాలేదు, కానీ ఒక రమేష్ అనే తమ్ముడు వచ్చిండు ప్రకాశం జిల్లాలో. నాకు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టక ముందు నుంచి నాకు పరిచయం. అగో రమేష్ ఇక్కడ ఉన్నాడు, మాల అతనిది. అతను మాల చేతెత్తున్నాడు. ఖరాఖండిగా వర్గీకరణకు అనుకూలంగానే మాట్లాడతాడు, ఖరాఖండిగా వర్గీకరణకు అనుకూల ఉద్యమంలోనే పాల్గొంటాడు, ఖరాఖండిగా వర్గీకరణ జరగాలని చెప్పి వాళ్ళతో గొడవలు పడతాడు. ఎందుకయ్యా మీరు అడ్డం పడుతున్నారు, ఎందుకయ్యా మీరు అడ్డం పడుతున్నారు, ఇది తప్పు అని చెప్పి ఖరాఖండిగా ఓకే విషయం ఖరాఖండిగా, నాకు 30 ఏళ్ళ పరిచయంలో చెప్తున్నాను నేను, ఖరాఖండిగా వర్గీకరణ. కానీ వాళ్లకు ప్రాధాన్యత అదంటే పలుకుబడి కానీ ఇతరత్ర ఒక నాయకుడికి ఎక్స్పోజ్ అయిన గుర్తింపు లేదు. కానీ కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు జయపార్త్లో పనిచేస్తున్న ఒక లోక్నాథ్ అనే తమ్ముడు ఉన్నాడు, అతను కూడా మాలే. అతను మాలలతోటే మాట్లాడతాడు వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి. కానీ ఆయన రాష్ట్రానికి మొత్తం తెలిసిన నాయకుడిగా కనిపించాడు, జయపార్త్లో పనిచేస్తున్న తమ్ముడు. అదే సమయంలో ధర్మరాజు అని నాగర్ కర్నూలులో ఉన్నాడు ఒక తమ్ముడు. ఆ ధర్మరాజు వర్గీకరణ జరగాలని ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేసిండు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహనుడు ధర్నా చేస్తుంటే అదే మాల నుండి వచ్చిన ధర్మరాజు అనే తమ్ముడు కూడా, ఒక సోదరుడు కూడా నాగర్ కర్నూలు నుండి వచ్చి ఒక 100 మంది మాలలను తీసుకొచ్చి ధర్నా చేశాడు. కానీ 1%, 99% మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనువాదులుగా తయారైనారు. అంబేద్కర్ వాదులు అన్నది వదిలిపెట్టేశారు. మాలల్లో గొప్పలు చెప్పుకునే మేధావులు రోజు టీవీలో చర్చలకు వస్తారు చూడు, మేమే విప్లవకారులకు ప్రధాన సానుభూతి పరులం, అసలు విప్లవకారులకు కూడా మేమే
సలహాలు ఇస్తున్నాం, అంత గొప్పగా మేము మేధావులు ఎదిగామని చెప్పుకొని టీవీల ముందు కనిపిస్తే వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, విప్లవోద్యమానికి సానుభూతులు కూడా కాదు, దేశభక్తులు కూడా కాదు, కేవలం మనువాదులు వాళ్ళు. మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులందరూ మనువాదులే, మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనువాదులే. వాళ్ళు మనువాదులుగా తయారైనరు అంతే. వాళ్ళు అంబేద్కరిస్టులు కారు. వాళ్ళు సమానత్వాన్ని కోరుకోవట్లేదు, అసమానతలు తొలగాలని వాళ్ళు అనుకోవట్లేదు. మాలల్లో ఎదిగిన మేధావులు మీరు ఎవరన్నా పేరు చెప్పండి, 10 మంది పేరు చెప్పండి. వాళ్ళు దళిత సంఘాల పేరుతో ఉమ్మడి దళిత సంఘాలు లీడ్ చేసిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, రాజకీయ నాయకుల పేరుతో పెద్ద లీడర్లకు ఎదిగిన, మేధావులు అన్న పేరుతో చర్చలకు వచ్చిన వాళ్ళందరూ మనువాదులే. మాల నుండి వచ్చిన వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, దళితుల మధ్యలో అసమానత తొలగాలనుకునేటోళ్ళు కాదు, మనువాదులు. నిజంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు అగ్రకులాలు అంబేద్కర్ను వ్యతిరేకించినాయి ఆనాడు. కానీ మళ్ళీ అగ్రకులాల సమాజం మళ్ళీ ఆలోచించింది, నిజమే కదా, వేల సంవత్సరాలుగా మనమే వాళ్ళని అనిచేసాం కదా, వేల సంవత్సరాలుగా వాళ్ళకు మనం ఇబ్బంది పెట్టాం కదా, అంబేద్కర్ కోరుకున్న దాంట్లో ఇప్పుడు అవకాశాలు కావాలని కదా, అవకాశాలు కావాలనే పోరాటాన్ని ఇప్పుడైనా మనం అంగీకరించబోతే సమాజాన్ని ఎట్లా ఒకటిగా నిలబెడతామని చెప్పి అంబేద్కర్ కాలంలో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అంబేద్కర్ను ఆశించి అంబేద్కర్ను కోరుకున్న డిమాండ్ అనుసరించారు, న్యాయం అన్నారు, ఆమోదించారు. అసలు అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకించే రోజుల నుంచి రిజర్వేషన్లు సక్రమంగా ఈ దేశంలో అమలు జరిగే పరిస్థితి వచ్చిందంటే ఎవరి మద్దతు ఉన్నట్టు? వాళ్ళ మద్దతు ఉన్నట్టే కదా, వాళ్ళ సహకారం ఉన్నట్టే కదా. అంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలన్నా మానవతావాదులుగా స్పందించారు, కానీ నా కాలం వచ్చేటప్పటికి మాలలే మానవతావాదులుగా లేకుండా పోయినరు. మాలల నుంచి ఎదిగిన నాయకులు మేధావులే మనువాదులుగా తయారైండు. మరి మనువాదులతోటి అంబేద్కర్ వాదులు ఎప్పుడు రాజీ పడలేరు కదా. కాబట్టి ఒకనాడు అగ్రకులాల్లోనే మనువాదులు ఉన్నారని ప్రచారం జరిగింది కదా, కానీ ఇప్పుడు మాలల్లోనే మనువాదులు ఉన్నారు. ఒకనాడు అగ్రకులాల్లోనే మనువాదులు ఉన్నారని మాట్లాడుకునే వాళ్ళం కదా, మాలల్లోనే మనువాదులు ఎక్కువ మంది ఉన్నారు. 1-2% ఉంటే వాళ్ళని గౌరవించుకుంటా, వాళ్ళని అనుసరిస్తా, వాళ్ళని కలుపుకెళ్ళిపోతా. సేమ్ టైం నా సామాన్య మాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా వాళ్ళ నా సోదరులుగా భావించుకుంటా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా వాళ్ళకి అండగా నిలబడతా. సామాన్య మాలలతో నాకు శత్రుత్వం లేదు, వాళ్ళ నా సోదరులే. కానీ ఎదిగిన వాళ్ళతోటే, ఎదిగి మనవాదాన్ని ప్రదర్శించే వాళ్ళతోటే నాకు విభేదాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర మేము రాజీ పడే ప్రసక్తే లేదు, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఈ నేపథ్యం ఒక అంశంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. రెండో విషయం భారతదేశాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఉద్యమాల్లో ఎంఆర్పిఎస్ ఒక తెలుగు నేలనే కాదు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ అంశం ముందుకు వచ్చిన తర్వాత దేశంలో రాజకీయ పార్టీలు ఇటా అటా అనే విషయంలో తేల్చుకునే కాడ మల్లగుల్లాలు పడే కాడికి మాత్రం వచ్చేసినాయి. అనుసరించే వాళ్ళు అనుసరిస్తుండ్రు, అనుసరించని వాళ్ళు అనుసరించకపోతుండ్రు. కానీ ఎటో ఉండక తప్పదనే కాడికి మాత్రం నెట్టబడుతున్నాయి. అంతిమంగా అందరూ వర్గీకరణకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకునే వైపే ముందుకు రావాల్సిన పరిస్థితి నెట్టబడుతున్నది. పూనా ఒడంబడిక తర్వాత భారతదేశంలో రిజర్వేషన్ల అంశం మీద బాగా ఇప్పుడు చర్చ జరుగుతున్నది వర్గీకరణ అంశం మీదనే. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం చిన్నగా మొదలైన ఆంధ్రప్రదేశ్ తెలుగు నేలను మాత్రమే ప్రభావితం చేసిన మొదటి దశలో దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించడమే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇవాళ వర్గీకరణ అంశం మీద ఎటు ఉండాలనే విషయంలో నిర్ణయాలు తీసుకునే కాడికి రాజకీయ పార్టీలు వస్తున్నాయంటే దేశాన్ని ఒక శక్తివంతమైన ప్రభావితం చేసిన ఉద్యమం ఏదైనా ఉంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేసి మీరు మర్చిపోవద్దు. చివరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, నా సోదరులారా, ఈ దేశంలో ఒక అంశం మీద వచ్చిన ఉద్యమం ఆ అంశానికే పరిమితమైనవి. ఏదైనా సంఘాలు ఉన్నా, ఏదైనా ఉద్యమాలు వచ్చినా, ఇప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చింది అనుకుందాం. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చింది. 2001లో ఉద్యమం రాజకీయ పార్టీగా ఏర్పడి 2014 వరకు వచ్చింది. మధ్యలో ఏదైనా సామాజిక అంశాలు పట్టించుకున్నదా? మధ్యలో ఏదైనా ఇతరాతర విషయాలు పట్టించుకున్నదా? లేదు. ఒక సింగిల్ ఎజెండా మీదనే అది పనిచేసుకుంటూ వచ్చింది, ఇంకా వేరే ఎజెండా తీసుకోలే. అట్లనే భారతదేశంలో మీరు ఏ ఉద్యమాల లక్ష్యమైనా చూడండి, ఆ లక్ష్యంకు మాత్రమే పరిమితమై పనిచేసినాయి. కానీ ఎంఆర్పిఎస్ ఆ లక్ష్యం కోసం కట్టుబడి పోరాటం చేస్తూనే సమాజంలో ఉండబడే భిన్న వర్గాల సమస్యల పరిష్కారం కోసం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. ఆ విధంగా కొన్ని ఉద్యమాల్లో భాగస్వామ్యం అయింది, కొన్ని ఉద్యమాలకు నాయకత్వం వహించింది.
ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంఆర్పిఎస్ భాగస్వామి అయింది. మీరు అంటున్నారు కదా, కేసీఆర్ ఆమర దీక్ష చేస్తున్నప్పుడు ఆయన కండగా నిలబడి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించి ఉద్యమాన్ని పాత్ర పోషించిన కాడ ఎంఆర్పిఎస్ నిలబడ్డది. టీఆర్ఎస్ తర్వాత తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన అంటే ఎంఆర్పిఎస్ అతి కీలకమైన పాత్ర పోషించింది. అప్పుడు ఈ పొలిటికల్ చేసి రాలే ఇంకా. ఓకే, సేమ్ టైం వాళ్ళు విస్మరించిన సమస్యలు ఎజెండా తీసుకున్నది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న కొత్తలో కాంగ్రెస్ స్టాండ్ ఏమైందంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండు కాబట్టి ఆమెను దేవత అని ప్రచారం చేశారు. టీఆర్ఎస్ స్టాండ్ ఎట్లున్నదంటే ఈయన ఆమర దీక్ష చేసి ఇతరత్ర ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిండు కాబట్టి ఆయన జాతిపిత అని ప్రచారం చేశారు. టీఆర్ఎస్ నేతను జాతిపిత చేశారు, సోనియా గాంధీని దేవతను చేశారు. అప్పుడు వెంటనే ఎంఆర్పిఎస్ అయితే ఒకరు జాతిపితలు అవుతే ఒకరు దేవతలు అవుతే మరి సచిన వాళ్ళు ఏమవుతారో చెప్పాలని చెప్పి అమరుల తల్లుల కడుపుకోత మహాసభ నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టి 1000 మంది అమరుల తల్లులను కుటుంబాలను తీసుకొచ్చి లక్షల మందితో మీటింగ్ పెట్టి ఆ అమరుల తల్లుల కడుపుకోత మహాసభ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు భూములు ఇవ్వాలి, వాళ్ళకు ఎక్స్రేస్, వాళ్ళకు నష్టపరిహారం కట్టించాలని చెప్పి నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మందితో మీటింగ్ పెట్టిన చరిత్ర ఎంఆర్పిఎస్కి ఉన్నది. అంటే ఉద్యమంలో భాగస్వామి అయింది ఎంఆర్పిఎస్. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు లేని కాడ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. అట్లనే ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని ఒక సమస్యకు పరిష్కారం దొరికింది. ఏ పేదవాళ్ళైనా ఏ కుటుంబంలో అయినా ఇవాళ ఆరోగ్య భద్రత పొందుతున్నారు, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుండ్రంటే 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం నడపడం ద్వారా వచ్చిన పరిష్కారమే ఆరోగ్యశ్రీ అనే విషయం మనందరికీ తెలుసు. దాన్ని దృష్టి పెట్టుకొని అక్కడ 2012లో అంతర్జాతీయ స్థాయిలో ఒబామా కేర్ అనేది హెల్త్ కేర్ అనేది ఒకటి పెట్టిండ్రు. తర్వాత మన ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భవ పథకం అనే పేరు ఇప్పుడు 2018లో అక్కడ పెట్టిండ్రు. అంటే అర్థం ఏంటిది? పేదలకు కార్పొరేట్ వైద్యం కూడా ఉచితంగా అందాలనేది ఆనాటి 2004 డిమాండ్. అది ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది, ఇక్కడ మనకు అందుబాటులోకి వచ్చేసింది. అంటే దీనికి నాయకత్వం వహించింది అంటే ఎంఆర్పిఎస్. కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని సమస్యల పరిష్కారం కోసం వికలాంగుల కోసం ఉద్యమం చేసి భారతదేశం లెక్కలేని విధంగా పెన్షన్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో 6000 పెన్షన్ ఉన్నది. ఎక్కడన్నా ఉండదంటే ఎక్కడ 6000 పెన్షన్ ఉండదు వాళ్ళకు. ఇతరత్ర సమస్యల పరిష్కారం కూడా ఉద్యమం చేసింది. అట్లనే ఓల్డేజ్ పెన్షన్ కోసం ఉద్యమాలు చేసింది. 2004-2014 మధ్యలో 200 పెన్షన్ ఉంటే అదనంగా ₹1 పెన్షన్ పెరగలేదు 10 ఏళ్లలో. కానీ ఇవాళ 200 పెన్షన్, ₹4000 పెన్షన్ పెరిగిందంటే దాదాపు ఎంఆర్పిఎస్ ఉద్యమం మాత్రమే ఆ అంశాలు జోడించింది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగడం కోసం దారితీసింది. మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సాధించింది. ప్రియాంక రెడ్డి గారిని అత్యాచారం చేసి చంపిన తర్వాత సమాజం అంతా ఆ నిందితులందరినీ చంపాలన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. కానీ ప్రియాంక రెడ్డి కంటే ముందు 3 గంటల ముందే మానస యాదవ్ను ఆ వరంగల్లో అత్యాచారం చేసి చంపారు. ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. టేకు లక్ష్మిని ఆసిఫాబాద్లో 3 రోజుల క్రితం చంపారు ప్రియాంక రెడ్డి కంటే ముందు. వాళ్ళ దగ్గరికి ఆ సమస్య ఎవరు పట్టించుకోలేదు. అంటే అగ్రకులాల మహిళలు చంపిపోతే ఎన్కౌంటర్ పిల్లల్ని చేశారు కదా, మరి అణగారిన వర్గాల మహిళల్ని అత్యాచారాలు చంపినప్పుడు ఎందుకు అట్లాంటి స్పందన రావట్లేదు? అంటే అగ్రకులాల మహిళలకు ఒక న్యాయం, దళిత మహిళలకు ఒక న్యాయమా, బలహీన వర్గం ఒక న్యాయం అని చెప్పి ఎదురు తిరిగి ఉద్యమం చేయడం వల్ల మనకు ఆ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చిన విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను అట్లనే మీరు అందరూ చూశారు. నాకు 2-3 వచ్చి మన జర్నలిస్ట్ సోదరులు ఎప్పుడు కప్పర్ ప్రసాద్తో పాటు చాలామంది మాట్లాడతారు, అన్న దీని మీద స్టేట్మెంట్లు ఇవే అని చెప్పి. నిజంగా జర్నలిస్టుల సమస్యల మీద వేరే సంఘం నుంచి ఏదైనా స్టేట్మెంట్ మీరు ఆశించారా? ఎంఆర్పిఎస్ నుంచి మాత్రం ఆశించేవాళ్ళు. ఎందుకంటే ఒక మాట మాట్లాడితే కొంత ప్రభుత్వాల దృష్టికి పోతాయి అని చెప్పి. తర్వాత ఏం జరిగింది? ఎంఆర్పిఎస్ జర్నలిస్ట్ సంఘాన్ని ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసుకొని అన్ని వర్గాల జర్నలిస్టుల కోసం పాటుపడాలని చెప్పి కొంత కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఎంత మేరకు ముందుకు వచ్చినాయో కానీ ప్రధాన జర్నలిస్ట్ సంఘాలు మాత్రం బలంగా చర్చ జరిగి ఈ కృష్ణమాదికి ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ సంఘం ఎక్కడ అడ్వాన్స్ అవుతుందో ఈ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి మళ్ళీ ఏ జర్నలిస్ట్ సంఘం ఆ జర్నలిస్ట్ సంఘం కూడా మళ్ళీ బిగబట్టుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టడానికి వాళ్ళ వంత పాత్ర పోషించే కాడికి వచ్చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం తెలుగు నేలని కాదు భారతదేశాన్ని ప్రభావితం చేసింది, వర్గీకరణ అంశం మీద, ఇతరత్ర అంశం మీద. అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఒక అంశానికే పరిమితం కాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదల సమస్యలను కూడా పనిచేసుకుంటూ ముందుకు వచ్చేసింది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నా సోదర వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల పేదల సమస్యలు పరిష్కారం కావాల్సినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ప్రభుత్వ రంగం కుదించబడుతుంది, ప్రైవేట్ రంగం పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో మాత్రం రిజర్వేషన్లు మిగులుతున్నాయి, ప్రైవేట్ రంగంలో లేకుండా పోయింది. ప్రభుత్వ రంగం లేకుండా పోతుంది కదా, అంటే రిజర్వేషన్లు కూడా పోతున్నాయి కదా. దీన్ని ఉమ్మడి పోరాటంగా మనం మలచాలి కదా. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దు అయినప్పుడు ఉమ్మడి పోరాటం మనం చేసి సాధించుకున్నాం కదా, ఎంఆర్పిఎస్ లీడ్ చేసింది కదా.
ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు సాధించే కాడ ఎంఆర్పిసి లీడ్ చేసింది కదా, ఉమ్మడి సమస్యలకు ఎంఆర్పిసి నాయకత్వం వహించింది కదా, అందరిని కలుపుకెళ్ళే కాడ. కాబట్టి దేశంలో అణగారిన వర్గాల భద్రతకు అభివృద్ధికి కొంత నష్టం జరుగుతున్న సమయంలో వాటి వైపు కూడా దృష్టి పెట్టి ముందుకు సాగాలనుకుంటున్న సమయంలో అందరం కలిసికట్టుగా చేయడానికి కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇప్పుడుండబడే ప్రభుత్వం కూడా స్వాగతించింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు స్వాగతించి ఆయన ఖచ్చితంగా వర్గీకరణకు సంబంధించిన విషయంలో పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. 30 ఏళ్ల ఉద్యమంలో 3 ఏళ్ళప్పుడే వర్గీకరణ సాధించుకున్నాం. అది మళ్ళా కోర్టు కొట్టేసింది. తిరిగి మళ్ళీ 5 ఏళ్ళకే రాష్ట్రపతితో సాధించుకున్నాం. ఇది చూడండి, ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమ సమస్య పరిష్కారానికి రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఆమోదించిండు 99 డిసెంబర్లో. అంటే 97లోనే వర్గీకరణ సాధించుకున్నాం. తాత్కాలికంగా అడ్డంకి వచ్చింది, తిరిగి మళ్ళీ ఉద్యమం నిలబెట్టుకున్నాం. చివరికి రాష్ట్రపతి ఆమోదించిండు. రాష్ట్రపతి ఆమోదించిన వర్గీకరణ అంశం 4 ఏళ్ళు పరిష్కారం జరిగింది చంద్రబాబు ప్రభుత్వంలో. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ స్టేట్ పవర్ లైన్ అది చేశారు. అప్పటి నుంచి మళ్ళీ ఉద్యమం జరుగుతూనే ఉన్నది. స్టేట్ పవర్ అనేది మనం ఇప్పుడు చెప్పేశారు. అన్న కృష్ణ, 3 దశాబ్దాలకు పైగా సాగినటువంటి మీ పోరాటంలో ఎప్పుడు కూడా నల్ల కండువాతోనే కనబడినటువంటి కృష్ణన్న త్వరలో కాషాయ కండువాతో కనబడనున్నాడా? అంటే బీజేపీలో చేరనున్నాడా? వాస్తవానికి ఈ ప్రశ్న 97 జూన్ 6న కూడా ఉత్పన్నమైంది. ప్లీజ్, ఈ ప్రశ్న నేను 97 ఏప్రిల్ 14 పాదయాత్ర మొదలుపెట్టి తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర ఎంఆర్పిఎస్దే. తర్వాతనే రాజశేఖర్ గారు, తర్వాతనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, తర్వాతనే మళ్ళీ ఇంకోరు షర్మిల, ఇంకోరు తెలుగు నేలను మొత్తం అత్యంత ప్రభావితం చేసిన పాదయాత్రలో మొదటి పాదయాత్ర ఎంఆర్పిఎస్. అప్పుడు వెంటనే ఏబిసిడి జరిగింది. హైదరాబాద్కు వచ్చిన రోజే ఏబిసిడి జరిగింది. అంటే మళ్ళా రామ్నగర్లో నేను అప్పుడు ఉన్నప్పుడు విలేకరుల సమస్యలు జరిగినప్పుడు, అన్న వర్గీకరణ సాధించావు కదా, ఇక నల్లకండం అయిపోతుందని అన్నారు. కానీ వెంటనే ఇంకా ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసేది ఉన్నది, పోరాటం జరిగినప్పుడు ఎంఆర్పిఎస్ ఉంటుంది కదా, కాబట్టి నల్లకండం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము సపోర్ట్ చేశాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు 98లో పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చిండు, 99లో నాకు రాజ్యసభ ఇచ్చిండు. నిరాకరించుకున్నాం. లక్ష్యం దెబ్బతినొద్దు, లక్ష్యం వైపు పురోగమిద్దామని చెప్పి. అప్పుడు చాలామంది ఏమన్నారంటే టీడీపీకి సపోర్ట్ చేశాడు కదా, ఇక టీడీపీలో చేరుతాడేమో అని అనుకున్నారు. అది కాలే. తర్వాత జరిగిన ప్రయాణంలో రాజశేఖర్ గారు వర్గీకరణ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పుడు రాజశేఖర్ గారు మా సహకారం కోరిండు. సహకారం కోరితే ఆయన కూడా మనం సపోర్ట్ చేశాం. ఆయన కూడా జూపుడి ప్రభాకర్ రావుకు నాకు ఎమ్మెల్సీ ఇచ్చి 2 మంత్రులు చేస్తారని చెప్పి ప్రతిపాదన పెట్టిండు. అది అందరికీ తెలిసిన విషయమే. జూపుడి ప్రభాకర్ రావు తీసుకున్నాడు, నేను తీసుకోలేదు. కానీ చేరుతాడేమో అని అనుకున్నారు. ఆ తర్వాత 2009లో వరంగల్ పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ రాజశేఖర్ గారు ప్రపోజల్ పెట్టేశాడు. అప్పుడు చేరుతాడేమో అని అనుకున్నారు. నేను చేరలేదు. పోనీ కేసీఆర్ ఎంబడి అంత బలంగా మిత్రుడిగా ఉన్నది కూడా నేనే తెలంగాణ ఉద్యమ కాలంలో. ఈయన టీఆర్ఎస్లో చేరుతాడేమో, ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అంటాడు కదా, కాబట్టి కృష్ణనాథ్ ముఖ్యమంత్రి అవుతాడేమో, ఆయన చేస్తాడేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ నేను చేరననే నేను చెప్పాను. నా లక్ష్యం నాకు ఉన్నది, ఉద్యమం తెలంగాణకు న్యాయబద్ధం కాబట్టి నేను అండగా ఉంటానని చెప్పాను. నాది మారలే. అప్పుడు మారంది, ఇప్పుడు ఎట్లా మారుతుంది? ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పాను. అప్పుడే నెరవేరింది. మరి 97లో కూడా నెరవేరింది, 2000 సంవత్సరంలో నెరవేరింది కదా. నేనేమంటాను తమ్ముడు, ఇప్పుడు నేను సమస్యలు చెప్పాను. ఏది సమస్యలు ఉన్నంత వరకు పరిష్కార మార్గం కోసం ఉద్యమాలు ఉంటాయా లేవా? ఉంటాయి. ఉద్యమాలు జరిగినప్పుడల్లా నిరసన కార్యక్రమాలే కదా ఉద్యమాలు అంటే. నిరసన అంటే నల్లకండువ ఉంటుంది కదా. నాకు తెలిసి ఇప్పుడే కాదు, నా జీవితంలో మారదు నల్లకండువ. ఇప్పుడే కాదు, నా జీవితంలో మారదు. ఇప్పటి వరకు మీరు ఒక పోరాట యోధుడుగా ఉన్నారు. రానున్న రోజుల్లో అంటే మీ సంబంధించిన వాళ్ళు, మీ జాతి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని మంత్రిగా, ఎంపీగా చూసే అవకాశం లేదంటారా? నేనేమంటానంటే, మీరు గమనించండి తమ్ముడు, నేను చట్టసభలోకి వెళ్ళాలి. చట్టసభలోకి వెళ్ళడం ద్వారా కూడా సమస్యల మీద మనం బలంగా గొంతెత్తాలి కదా.
చట్టసభలకు వెళ్ళిన వాళ్ళందరూ ఆయా పార్టీల నుంచి వెళ్ళి ఆయా పార్టీల లీడర్ల నాయకుల అభిప్రాయం మేరకే వాళ్ళు పడి ఉంటారు. ముఖ్యంగా దళిత గిరిజన బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా అక్కడ మాట్లాడతలేరు. కాబట్టి మనం స్వేచ్ఛను కోల్పోని పద్ధతిలో, స్వతంత్రతను కోల్పోని పద్ధతిలో అసెంబ్లీకి వెళ్ళాలనేది అభిప్రాయం ఉంటుంది. నాకున్నది కాబట్టిగానే 2004లో నేను మధిరలో స్వతంత్రంగా పోటీ చేశా, ఓడిపోయినా. 2009లో మధిరలో పోటీ చేశా, ఓడిపోయినా. 2014లో వర్ధన్నపేటలో పోటీ చేసి ఓడిపోయాను. నేను ఓడిపోవడానికి అన్ని సిద్ధపడ్డా కానీ ఏ పార్టీలో చేరలే. మరి ఏ పార్టీలన్నా చేరితే నాకు ఇవ్వరా టికెట్లు? ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బీజేపీలో చేరితే నాకు రావా? లేదు ఇంకో పార్టీలో చేరితే నాకు అవకాశం రాదా? నేను అనుకుంటున్న మొదటి నుంచి ఎందుకంటే స్వతంత్రంగా ఉండి చట్టసభలకు వెళ్ళడం వేరు, అక్కడ మన వాయిస్ వినబడడానికి వీలవుతుంది. స్వతంత్రంగా పేద వర్గాల కోసం మాట్లాడడానికి దారితీస్తుంది. కానీ స్వతంత్రత కోల్పోయి నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలా? చట్టసభలకు వెళ్ళి నేను ఏం చేయాలా? కాబట్టి స్వతంత్ర భూమిక పోషిస్తూనే చట్టసభలకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు ఆ మార్గాన్ని వెతుకుతా. కానీ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, పేద వర్గాల కోసం మాట్లాడే అవకాశాన్ని కోల్పోయి నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని భావించుకుంటున్నాను. జీవితం ఉన్నంత వరకు ప్రజల కోసం నేను గొంతెత్తుతుంటూనే ఉంటా, బయట మాట్లాడుతూనే ఉంటా, శక్తి ఉన్నంత మేరకు పోవటం చేస్తూనే ఉంటా. ప్రజా సమస్యల మీద నేను నిలబడతా. రాజీ అంటూ నా డిక్షనరీలో ఉండదు. ఓకే, 3 దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీరు చూస్తున్నారు రిజల్ట్ అనేది. కానీ 341 చట్టాన్ని సవరణ చేయాలంటూ కొందరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీరు నా బిడ్డ సమానరాలు, నీ వయసు బిడ్డ ఉన్నది నాకు డాక్టర్, నా చెల్లె సమానరాలు, చిన్న చెల్లెగా భావించుకుంటా. తల్లి కొందరు అంటున్నావు కదా, ఒక పార్టీ పేరు చెప్పు, పార్టీ లీడర్ పేరు చెప్పు, నాకు అభ్యంతరం లేదు. నేను వాళ్ళ గురించి మాట్లాడతా. కొందరంటే ఎవరో నాకు అర్థం కావాలి కదా. అసలు అట్లాంటి వాళ్ళకు విలువలు లేవు, వాళ్ళ కులంలో విలువలు లేవు. అట్లాంటి వాళ్ళకు వాళ్ళ కులంలో కూడా విలువలు లేవు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, ఆర్టికల్ 341 ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టాలనేది ఎవరు? కమిషన్, ఉషా మేర కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి మాట్లాడింది. మరి పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డుపడ్డది ఆయనే కదా. మరి అప్పుడు సుప్రీంకోర్టు అంశంగా లేదు కదా. సుప్రీంకోర్టు స్టేట్ పవర్ లేదు అని చెప్పింది అనుకో. మరి పవర్ ఎవరికి ఉన్నదని చెప్పినప్పుడు ఉషా మేర కమిషన్ వేసింది కాంగ్రెసే. ఎవరు వేసిండ్రు? అప్పుడు ఈయన ఎక్కడున్నాడు? మీరు చెప్పిన పేరు గల వ్యక్తి ఎక్కడున్నాడు? పార్లమెంట్లో ఉన్నాడు. ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్లో ఉన్నాడు. మరి పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెప్పి అన్ని పార్టీతో నేను లేఖలు రాయించాను కదా, ప్రధానమంత్రిని కలిశాను కదా, సోనియా గాంధీని కలిశాను కదా, రాహుల్ గాంధీని కలిశాను కదా, మన్మోహన్ సింగ్ గారిని కలిశాను కదా, అందరినీ కలిసి అన్ని పార్టీ లేఖలు ఇచ్చాం కదా, మెజారిటీ ఉన్నది కదా అప్పటికి. మరి బిల్లు పెట్టద్దని చెప్పి అడ్డం పడ్డదేమోను ఈయనే కదా. మరి ఇప్పుడు పార్లమెంటు గురించి మాట్లాడుతున్న మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయం వచ్చినప్పుడు మీరు అడ్డం పడ్డది మీరే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? సేమ్ టైం అప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశం లేదు కాబట్టి పార్లమెంట్లో బిల్లు గురించి చర్చ వచ్చింది, మీరే అడ్డుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఏం చెప్పింది? ఇది పార్లమెంట్లో 341కి సంబంధించిన అంశమేం కాదు, ఇది స్టేట్కి పవర్ ఉన్నది కాబట్టి చేసుకోమని చెప్పేసింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ అంటే ఏంది? మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టే అంశం వచ్చినప్పుడు పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డుకున్నది మీరే. ఇప్పుడు పార్లమెంటుకు సంబంధం లేదు, స్టేట్కి పవర్ ఉన్నదని అంటున్నప్పుడు పార్లమెంట్లో పరిష్కారం కావాలంటున్నది మీరే. పార్లమెంట్ పరిష్కారం అంటే వర్గీకరణ సపోర్ట్ చేస్తుండే అది చెప్పండి. వర్గీకరణ సమస్య పరిష్కారానికి మీరు అంగీకరిస్తుండా లేదా? పార్లమెంటా కోర్టా పక్కకు పెట్టు, మీరు వర్గీకరణకు అనుకూలమై వ్యతిరేకంగా చెప్పండి. అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారమే కదా ఇప్పుడు జరిగింది. అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారమే కదా జరిగింది. మీరు అనుకూలం కాదు కాబట్టి కదా అప్పుడు అడ్డం పడ్డది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నీతులు? వాళ్ళ కులంలోనే లేదు, వాళ్ళకు అది లేదు. వాళ్ళ కులంలో ఉంటే నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు గల వ్యక్తులే కాదు, ఆ మాల కులంలో 10 మంది లీడర్ల పేరు చెప్పండి. ఆ లీడర్ల కంటే నా మాల సమాజం నన్నే గౌరవిస్తుంది. ఎందుకు? ఒక అంశం పట్టుకుంటే దాని మీద కట్టుబడి ఉన్నాడు అని చెప్పి. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. వాళ్ళ అవసరం కోసం ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిత్వం అన్నాడు, అంతే కదా. మరి ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు పార్టీలో ఎందుకు పోయినావు? ఎస్సీ వర్గీకరణ చేసింది ఎవరి ముందు? చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు పార్టీలో నువ్వెట్లా పోయినావు? ఆత్మవంచన చేసుకొని. అందువల్ల వాళ్ళకు విలువ లేదమ్మా. ఎందుకు?
మెజారిటీ మాలలందరూ కాదు, మాలల్లో ఎదిగిన మేధావులందరూ చెప్తున్నా 100% కట్టుబడి ఉంటా. మేధావులు రమ్మని చర్చకు. మాలల్లో 99% ఎదిగిన మేధావులని చెప్పబడుతున్నారు కదా, ఎందుకు మూలకు కూర్చున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ముసుగులో గుద్దులాటలాగా ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకుంటున్నారు? ఓపెన్గా రా, ఎస్ ఆర్ నో. కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సమస్య పరిష్కారానికి అనుకూలమైతే అనుకూలం మాట్లాడు, వ్యతిరేకమైతే వ్యతిరేకంగా డైరెక్ట్ రోడ్డు మీదకి రా. ఇంటర్నల్ మీటింగ్లు ఎందుకు? ఇంటర్నల్గా ప్రోత్సహించడం ఎందుకు? బయటికి రా. మాలల్లో మానవాదుల సంఖ్య ఎక్కున్నది, మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో. మాల ప్రజలందరినీ నేను అభినందిస్తా, మాల ప్రజల కోసం నేను పనిచేస్తా. ఉపకులాల గురించి మాట్లాడతావా? ఎవరి జనాభా ఎంత వాళ్ళ వాటా రావాలి. నువ్వు మాలలో కలిసి ఉంటావా, మాదిగలు కలిసి ఉంటావా, అది మీ ఇష్టం. కలిసి ఉండకపోయినా ఎవరి ఇష్టమైన వాళ్ళదే. ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతా. నేను చెప్తున్నా, నా మాదిగల జనాభా ఎంతో నా మాదిగల జనాభా వాటా అంతా రావాలి, అంతే. నేను ఎక్కువ కోరుకోను, తక్కువ వస్తే అంగీకరించాను. నష్టం ఎవరికో చెప్పండిగా. నా మాలల జనాభా 10% ఉన్నదనుకోండి, నేను 11 కోరుకోను. నేను 11 కోరుకుంటే ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. నేను 9కి అంగీకరించను. నా జాతి వాటా నేను ఎందుకు తగ్గించుకుంటా? ఇక ఉపకులాలంటవా, ఏ కులమైనా స్వతంత్రమైంది బ్రదర్, ఏ కులమైనా స్వతంత్రమైంది. దళితులందరి సామాజిక స్థితిగతులు సాంఘిక స్థితిలో ఒదుగట్లేవు. అంబేద్కరే చెప్పిండు విశ్లేషించి, ఈ కుల వ్యవస్థ నిచ్చెన మెట్ల వ్యవస్థ అని. నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటే అందరు సమానం కాదు కదా, ప్రతి కులం ఇంకో కులంతో సమానం కాదు కదా. అంబేద్కర్ కూడా దళితులందరినీ సమానం అని చెప్పిండా? దళితులందరూ సమానం అని చెప్పిండా? ఇది అంబేద్కర్ పుస్తకం. అంబేద్కర్ గురించి మాట్లాడితే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటిది? అంబేద్కర్ జీవితంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం ఏంటిది? నేను హిందూ మతంలో పుట్టాను కానీ హిందూ మతంలో చనిపోను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? దానికోసమే మతం మార్చుకున్నాడు కదా. దానికోసం బౌద్ధ మతం తీసుకున్నాడు కదా. బౌద్ధ మతం తీసుకోవడానికి, హిందూ మతం నుంచి దూరం కావడానికి 10 కారణాలు చెప్పిండు. నేను చిన్నప్పుడు గిట్లా అవమానం పడ్డా, గట్లా అవమానం పడ్డా, మా కులం అవమానం పడ్డది, అందరూ అవమానం పడ్డారు. ఈ అవమానించడానికి కారణం ఈ వ్యవస్థే కాబట్టి నేను అందులో ఉండలేను అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. బ్రదర్, అంబేద్కరే కదా. ఓకే, ఇక్కడ 59 కులాలు ఉన్నట్టుగానే అక్కడ 59 కులాలు ఉన్నాయి అనుకుందాం. 59 దళిత కులాలతో మీటింగ్ పెట్టలే అంబేద్కర్, వాళ్ళ సొంత కులంతోటే పెట్టిండు. అంబేద్కరు 59 కులాల దళితులందరినీ మతం మార్చుకోమని చెప్పి మీటింగ్ పెట్టలే. ఆయన సొంత కులం ఏంటిది? మహర్. మహర్ అంటే అక్కడ మాదిగ కాదు, డైరెక్ట్ మాదిగ పేరుతో ఉన్న వాళ్ళు ఉన్నారు. మాదిగ వృత్తికి సంబంధించిన మాతంగులు, మాంగులు కూడా ఉంటారు. ఎవరు అక్కడ అంటే చర్మం వృత్తి చేసుకునే వాళ్ళు అక్కడ ఉంటారు కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత మార్పిడి చేసుకునే సమయంలో ఒక మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్ సందేశాన్ని వినిపిస్తా చూడండి. ఆ మీటింగ్లో మహర్ల మీటింగ్ పెడతాడు. కేవలం మహర్ కులస్తులతోనే సభ ఎందుకు ఆయన వేసుకుంటాడు. మళ్ళా ప్రశ్న ఏమై వేసుకుంటాడు? సమాజం నుంచి ఆయనకి ప్రశ్న ఎదురవుతుందని. నువ్వు దళితులందరి కోసం పోరాటం చేస్తానని నాకు చెప్పావు కదా, మరి దళితులందరి మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని ఎవరైనా అంటారని చెప్పి మహర్ కులస్తులతోటే మీటింగ్ పెట్టుకుంటాడు. అతను తన సొంత కులస్తులతో పెట్టుకుంటాడు. ఆయన అంటాడు, ఈ సమావేశానికి కేవలం మహర్ కులస్తులని ఎందుకు పిలిచారని ఎవరైనా ప్రశ్నించవచ్చు అన్నాడా లేదా? అవి కంటిన్యూషన్లో అన్ని చదవ. నేను ఇంకో విషయం చదువుతాను. మన జీవితాల్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలి అన్నదే ఈ సమావేశం ముందున్న ఏకైక ప్రశ్న. ఎవరి జీవితాలు? దళితులందరి జీవితాలు కాదు, మహర్ల జీవితాలు. అంబేద్కర్ మన జీవితాల్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలన్నదే ఈ సమావేశం ముందున్న ఏకైక ప్రశ్న. మన భవిష్యత్ జీవన గమనాన్ని ఏ విధంగా మలుచుకోవాలి? ఈ సమస్యను ఏ కులానికి ఆ కులం విడిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను అన్ని రకాలుగా అంటరాని వాళ్ళందరినీ పిలవకపోవడానికి కారణం ఇదొకటి అన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే అక్కడున్న 59 కులాలందరినీ పిలిచి మనం మతం మార్చుకుందామని చెప్పలే. ఆయన సొంత కులస్తులను పిలిచి మతం మార్చుకుందామని చెప్పాడు. నేనేం చెప్పాలి చెప్పండి? నేను మాదిగలకు అన్యాయం చేస్తే మాదిగల కోసం కొట్లాడతా, ఇంకేదన్నా ఉపకులానికి అన్యాయం జరిగినా వాళ్ళ కోసం కొట్లాడతా, మాలలకు అన్యాయం జరిగిన చోట మాలల కూడా కోసం కొట్లాడతా.
గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు అందరికంటే ముందు బంధుకు పిలిపించింది ఎంఆర్పిఎస్. ఓకే, శంకర్రావు మీద దాడి జరిగినప్పుడు ఏది సబితా ఇంద్రారెడ్డి గారు కొడుకులు ఎల్బీ నగర్లో దాడి చేసినప్పుడు, మంత్రిగుండం దాడి చేసినప్పుడు శంకర్రావుకు అండగా నిలబడి ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సుద్దాల దేవయ్యను మంత్రివర్గం తొలగిస్తే ఆయనను అకారణంగా మంత్రివర్గం తొలగించడం తప్పని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. శంకర్రావు అది మన చంద్రరావును హరీష్ రావు ఢిల్లీలో ఏపీ భవన్లో కొడితే హరీష్ రావు తప్పు చేసినామని చెప్పి చంద్రరావుకు అండగా ఉన్నది బలమైన ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ఆనాడు మెదకులో ఒక మాలబిడ్డను తమ్ముని చంపిన, లేదా జగిత్యాల్లో మాలబిడ్డల్ని బూటకం ఎన్కౌంటర్ చేసిన, ఆ బూటకం ఎన్కౌంటర్లు ఖండిస్తూ వాళ్ళ అంత్యక్రియలో పాల్గొన్నది ఎంఆర్పిఎస్. మన జహీరాబాద్ నుంచి గెలిచి మంత్రి అయిన గీతారెడ్డి గారిని మన కోదండరామరావు గారు అవమానిస్తే కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుంది, గీతమ్మకు కర్రగాచి వాత పెడితే తెలంగాణ వస్తుంది అని చెప్పి ప్రకటన చేసిన కోదండరాంకు వ్యతిరేకంగా పోవటం చేసి కోదండరాం ద్వారా ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్ష కోదండరాం ద్వారా క్షమాపణ చెప్పించింది కూడా ఎంఆర్పిఎస్. కారంచెడ్డు చుండూరు ఘటన తర్వాత లక్ష్మీపేట శ్రీకాకుళం లక్ష్మీపేట ఘటన చాలా కీలక ఘోరమైన ఘటన. అట్లాంటి ఘోరమైన ఘటనకు నాయకత్వం వహించింది, దళితులందరి కోసం మాలలందరి కోసం అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. అదే సమయంలో ఇక్కడ మీరు అందరూ చూడండి, మనకు మిర్యాలగూడలో ఒక తమ్ముడు చంపబడ్డాడు, ప్రణయ్ దారుణమైన హత్య జరిగితే దానికి నిరసనగా రోడ్డెక్కింది, ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. నేను అన్యాయం జరిగింది ఎవరికైనా వాళ్ళ పక్షం నిలబడతా, బ్రాహ్మణులకు అన్యాయం జరిగిన కాడ బ్రాహ్మణుల కోసం నిలబడ్డా. ఎక్కడా మోహన్ బాబు గారు కొడుకు ఏదో సినిమా తీస్తే ఆ సినిమాకు వ్యతిరేకంగా మాకు అవమానం జరిగిందని చెప్పి నా బ్రాహ్మణ తమ్ముళ్ళు అందరూ కలిసి కొంత ధర్నా చేయబోతే వాళ్ళ మీద మళ్ళీ దాడి జరిగింది. అప్పుడు నేను బ్రాహ్మణ సమాజానికి అండగా నిలబడి నువ్వు అది కరెక్ట్ కాదు, అవమానించడమే కరెక్ట్ అవుతే సినిమా తీయడమే తప్పనుకుంటే ఇంకా నువ్వు దాడి చేయడం తప్పని చెప్పాను. కంచెయ్య లాంటి మేధావి వయసులను అవమానించినట్టుగా ఒక వ్యాసం రాస్తే నేను వయసులకు అండగా నిలబడి వయసుల తరఫున మాట్లాడింది ఎంఆర్పిఎస్. బీసీలకు అన్యాయం జరిగినప్పుడు బీసీల పక్షాన ఉన్నా, మహిళలకు అన్యాయం జరిగితే మహిళల పక్షాన ఉన్నా. మీ అందరు తెలుసు, ఇందిరా పార్కులో కేసీఆర్ మంత్రివర్గంలో ఒక మహిళ లేకపోతే మహిళలందరినీ సమీకరించి, అన్ని పార్టీల మహిళలను సమీకరించి 1,50,000-60,000 మంది మహిళలతో మీటింగ్ పెట్టి మహిళలకు మంత్రివర్గంలో చోటు ఎందుకు లేదని చెప్పి ప్రశ్నించింది కూడా ఎంఆర్పిఎస్. మాదిగల కోసమే కాదు, సమాజంలో అందరి కోసం పనిచేసింది ఎంఆర్పిఎస్. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ప్రశ్నకు ఎవరు వాటా వాళ్ళకి దక్కాలి. నా జాతి వాటా 10% అయితే నేను 11 కోర. ఎట్లా తెలుస్తుంది జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతా, అంతే కదా. నా జాతి వాటా కంటే 1% నేను తక్కువ వచ్చినా అంగీకరించా, ఇది నా అభిప్రాయం. అంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ దళితులకు వ్యతిరేక పార్టీ, అందులో ప్రత్యేకంగా మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీరు పలుమార్లు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే ఒక ఎంపీ ఎన్నికల్లో 3 స్థానాల కూడా ఒక దళితునికి అంటే మాదిగ జాతికి సంబంధించి సీటు ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? దళిత సామాజిక వర్గం మొత్తం కూడా మాదిగ సామాజిక వర్గం దీని మీద ఎట్లా ఉంటున్నారు, దానికి ఏం సూచన చేయబోతున్నారు మీరు? విషయం ఏంటంటే సమస్యను బట్టి సందర్భం బట్టి నా ప్రకటనలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. సమస్యను బట్టి సందర్భం బట్టి నా ప్రకటనలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. నా ప్రధాన సమస్య ఏంటిది? వర్గీకరణకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఒక సమయంలో వర్గీకరణకు రాజశేఖర్ గారు సపోర్ట్ చేశాడు, నేను సపోర్ట్ చేశాను. ఒక సమయంలో వర్గీకరణకు సపోర్ట్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నేను సపోర్ట్ చేశాను. మీరు చూడండి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, నేను, చంద్రబాబు నాయుడు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు బహుశా ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ నేను ఒక వేదికను పంచుకున్నాం 2018 ఎన్నికల్లో. ఖమ్మం వేదికతో పాటు 2018 ఎన్నికల్లో పాటు ఖమ్మం వేదికతో పాటు చాలా వేదికలను రాహుల్ గాంధీతో మేము పంచుకున్న చరిత్ర ఉన్నది. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఎస్సీ వర్గీకరణ చేస్తామనంటే నేను సపోర్ట్ చేశాను, కానీ ఎస్సీ వర్గీకరణ మీద నిర్లక్ష్యం చేస్తే నేను ఎదుర్కొంటా. ఎగ్జాంపుల్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిననుకో, మరి నేను కొడంగల్లో ఆయనకు సపోర్ట్ చేసిందని ఆయనే చెప్పుకున్నాడుగా, అంతకుముందు, ఇప్పుడు కాదు. అదే సమయంలో మన మల్కాజ్గిరి పార్లమెంట్ అప్పుడు ఎంఆర్పిఎస్ నాకు సపోర్ట్ చేసింది ఆయన చెప్పుకున్నాడు కదా. మరి నేను ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది?
వర్గీకరణకు నేను న్యాయం చేస్తాను, మీకు అండగా నిలబడతాను, పార్లమెంట్లో మాట్లాడతానంటే నేను సపోర్ట్ చేశాను. కానీ ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మా సీట్లు తగ్గినాయి. ముఖ్యమంత్రి కాదు, ఉదాహరణకు అంతకుముందు కంటే ఓ 3-4 సీట్లు మాకు తగ్గినాయి అసెంబ్లీ ఎన్నికలప్పుడు. నేను వ్యతిరేకించా, నా కోసం కాదు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా మాదిగ బిడ్డలకు న్యాయమైన వాట దక్కాలని నేను కోరుకున్నప్పుడు దక్కలే. మీరు అనేదే గుర్తు చేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో అసలు తెలంగాణలో ఎస్సీలో 170% గల మాదిగలకు ఒక సీటు రాలే. కాంగ్రెస్ పార్టీలో మా మాల సోదరుల ఆధిపత్యం ఎట్లుంటుందంటే మీరు గమనించండి, ఇక్కడ 3 పార్లమెంట్ స్థానాల్లో మాకు ఒక్కటి రాలే. ఆంధ్రప్రదేశ్లో 4 ఉంటాయి ఎస్సీ రిజర్వేషన్లు. ఇక్కడ వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, అక్కడ చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం, అక్కడ 4 కదా. ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నది కాంగ్రెస్కు. ఇప్పుడు రిజర్వేషన్ సీట్లన్నీ కాంగ్రెసే గెలిచింది కదా. ఆడ గెలవదు, ఏడా ఆంధ్రప్రదేశ్లో గెలవదు, ఒక్కటి కూడా గెలవదు. ఆడ వైసీపీ టీడీ మధ్యలో యుద్ధం ఉంటుంది. గెలవని చోట 4 చోట్ల కూడా మాకు అవకాశం ఇవ్వాలి ఒకటి. అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినా మేమే గెలవాలి, ఓడినా మేమే ఓడాలి. కానీ మాదిగలకైతే చోటు ఇవ్వమని చెప్పి అక్కడ కాంగ్రెస్ని బిగిస్తుంటారు. ఆడ 4 చోట్ల కూడా మాదిగలకు ఒక్కటి రాలే, ఓడిపోయే కాడ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచి ఎంపీలు అవుతారని చెప్పి ఎవరైనా ఉన్నది ఇప్పుడు? ఆయన ఓడిపోయే కాడ కూడా 4 సీట్లు కాంగ్రెస్ మాలలకి ఇచ్చింది, మాదిగలకు ఒకటి రానివ్వలే. ఇక్కడ 3 మాకు ఒక్కటి కూడా రానివ్వలే. అంటే అన్యాయం జరిగిన సందర్భం వచ్చినప్పుడు నేను అన్యాయంకు వ్యతిరేకంగా మాట్లాడాలి కదా. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిండు కదా, భారతదేశంలో అందరికంటే ముందు నేనే అమలు చేస్తాను అన్నాడు. నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు చెప్పాను. ఎందుకంటే ఆయన తీసుకొని చట్టమే, ఆయన వల్లనే మాకు వర్గీకరణ గతంలో జరిగింది, మేము కొంత మా పిల్లలకు మేలు జరిగింది, ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి ఆయన అమలు చేస్తాను అంటుండు. ఓకే, కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పిండు? నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ త్వరగా నేనే అమలు చేస్తా, ఏబిసిడి వర్గీకరణ ఇతర రాష్ట్రాల కంటే ముందు మేమే అమలు చేస్తాం, సుప్రీంకోర్టును తీర్పును స్వాగతిస్తున్నా, ఎస్సీ వర్గీకరణ కోసం అవసరం అంటే ఆర్డినెన్స్ అని అన్నాడు. నేనేం చేయాలి? ఇప్పుడు నా వర్గీకరణ అంశం కదా. ఓకే, రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తామని అంటుండు కాబట్టి నేను ఆయనను అభినందించాను, ధన్యవాదాలు కూడా చెప్పాను. ఇప్పుడు నాకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏదో అపాయింట్మెంట్ ఉన్నట్టున్నది, మీకే చెప్తున్నాను నేను. మా ఎమ్మెల్యేలందరూ ఫోన్ చేస్తున్నారు, 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చిండు సెక్రటరీకి రమ్మని చెప్పి. అట్లనే దామోదర రాసు గారు అందుబాటులో లేడు, ఆయన వస్తే పోదామని చెప్పి నేను కూడా వాళ్ళ కబురు చేసి ఇక్కడికి వచ్చాను. ఆయనకు నేను పోయి ధన్యవాదాలు చెప్తాను, మీరు అసెంబ్లీలో మాట్లాడిండు కదా, త్వరగా అమలు చేయండి అని చెప్పి నేను చెప్పి వస్తాను, అంతే. నేనేమిటంటే మీరు మల్లికార్జున ఖర్గే కూడా రిజర్వేషన్లకు అడ్డుకున్నాడు ఏబిసిడి వర్గీకరణ అని చెప్పి చాలా ఘాటుగా మాట్లాడారు. ఏఐసిసి అధ్యక్షునిగా ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీతో మీ అంటే స్నేహం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒకవైపు రేవంత్ రెడ్డిని అభినందిస్తూ ఉంటుంటే ఒకవైపు మల్లికార్జున ఖర్గే గారిని చాలా ఘాటుగా విమర్శించారు మీరు. నేను సూటిగానే చెప్తున్నా, ఎంతో కొంత రేవంత్ రెడ్డి గారిన నమ్ముతా, మా మల్లికార్జున ఖర్గే నమ్మను. అది చెప్పడం కోసమే ఆ మాట అన్న, ఎంతో కొంత మేము రేవంత్ రెడ్డిని నమ్ముతా. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిండు, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే రికార్డే కదా, ఇక ఆయన తప్పించుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కదా. ఓకే, నమ్ముతా. ఎందుకంటే మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఎవరు? ఎంఆర్పిఎస్ మీటింగులు పెట్టిన కాడికి వచ్చిండు, ధర్నాలు చేసిన కాడికి వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు, అంతటా వచ్చేసిండు. సరే, కాంగ్రెస్ పార్టీలో ఆయన మాటే మొత్తం 100% కాదు కాబట్టి బయట అధిష్టాన వర్గాన్ని ప్రభావితం చేసే శక్తులు మా మాల సోదరులు ఉన్నారు కాబట్టి కొంత అటు ఇటు ఉంటుంది. అయితే కొంత మరి ఆయన మనసులో వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా అంటే ఆయన మనసులో బయట వర్గీకరణకు అనుకూలమే. ఆయన మీద ఒత్తిడి ఏమున్నదో అది తర్వాత విషయం, ఎంతో కొంత నమ్ముతా. కానీ మా మల్లికార్జున ఖర్గే నేను నమ్మ. మల్లికార్జున ఖర్గేనే ఈ సమస్యలకు అడ్డపడుతున్నాడు, వర్గీకరణ సమస్యకు అడ్డం పడుతున్నాడు. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను ఆయన గుల్బర్గా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నేను గుల్బర్గాలో ఒక మీటింగ్ ఆహ్వానించా, వచ్చిండు. ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్, సదాశివన్ కమిషన్ వర్గీకరణ తీర్పు చెప్పింది, మీ కర్ణాటక ప్రభుత్వం ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం వేసింది, దీని మీద మీ అభిప్రాయం చెప్పమన్నా. నేను అసలు కమిషన్ ఏందో నాకు తెలియదు అన్నాడు. వేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయనది ఏ రాష్ట్రం? కర్ణాటక. ఎస్సీ వర్గీకరణ అవసరం లేదనే విషయంలో కమిషన్ పడితే కమిషన్ మీద
కర్ణాటక అంతా బగ్గుమంటాంది అనుకూలంగా, కానీ కమిషన్ ఏందో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు సిద్ధరామయ్య ఎస్సీ వర్గీకరణ స్వాగతించాడు కదా, ఎవరు చదవండి. సిద్ధరామయ్య స్టాలిన్ స్వాగతించారు. ఎవరు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ స్వాగతించాడు. మరి ఖర్గే ఎందుకు స్వాగతించలే? ఇటు రేవంత్ రెడ్డి స్వాగతించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వాగతించాడు కదా, మీకు చూపించాను కదా. ఓకే, మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన సొంత రాష్ట్రంలో స్వాగతించాడు. ఖర్గే ఎందుకు మౌనంగా ఉన్నాడు దీని మీద? సింపుల్ విషయం. నేను అందుకనే ఆయన నమ్మను అన్నా. విషయం చెప్తున్నా నేను. ఇప్పుడు అసలు ఎస్సీ వర్గీకరణ ఒక రాష్ట్రంలో మొదలైంది ఎక్కడ? పంజాబ్లో. పంజాబ్లో వర్గీకరణ చేసింది ఎవరు? కాంగ్రెసే. ఎవరు? కాంగ్రెసే. జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 75లో వర్గీకరణ జరిగింది. ఆ పరంపర భాగంగా ఇగో ఇక్కడ దాకా వచ్చేసింది అనుకుందాం. వర్గీకరణ చేసింది ఎవరు? కాంగ్రెసే. ఇప్పుడు మీకు రాష్ట్రపతి ఫోటో చూపించాను కదా, ఎవరిది? రాష్ట్రపతి ఫోటో చూపించాను కదా, ఆయన ఎవరు? దళితుడే. ఎవరు? కేఆర్ నారాయణ్. 99లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయవచ్చు అని చెప్పి ఆర్డినెన్స్ ఇచ్చింది ఆయనే, ఆదేశాలు ఇచ్చింది ఆయనే. ఆయన ఎవరు? కేరళ. మరే ఎస్సీ వర్గీకరణ మీద నా దగ్గర కాంగ్రెస్ అనుకూలం అనడానికి 100 స్టేట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, వాళ్ళ రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. సోనియా గాంధీ ఎక్కడి నుంచి గెలుచుకుంటూ వచ్చింది? ఉత్తరప్రదేశ్. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి గెలుచుకుంటూ వచ్చింది? ఉత్తరప్రదేశ్. వాళ్ళందరూ ఎక్కడి నుంచి గెలుచుకో? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ 2012 మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ ఉన్నది, మేము అమలు చేస్తామని చెప్పి. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు ఉంటుంది. ఓకే, సోనియా గాంధీ అప్పుడు ఉంటుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య చెప్తాడు, అందరూ చెప్తారు, రాజశేఖర్ గారు చెప్తాడు, ఖర్గే మాత్రం చెప్పాడు. ఏంటి మరి ఇది? నేను చెప్తున్నాను, ఖర్గే వాళ్ళ కులానికే నాయకుడు, దళితులందరికీ నాయకుడు కాదు. ఎవరు? ఖర్గే అనేటైనా వాళ్ళ కులానికి మాత్రమే నాయకుడు, చలవాదే అయినా. అంటే ఇటు మాలలు సమానం అని అనుకుంటారు వాళ్ళు, చలవాదే వాళ్ళకు మాత్రమే నాయకుడుగా ఉంటాడేమో, కానీ ఆయన దళితులందరికీ నాయకుడు కాదు. సేమ్ టైం అసలు రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? సోనియా గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నది? ఉషా మేర కమిషన్ వేయించింది ఎవరు? సోనియా గాంధీ కాదా? వర్గీకరణ తీర్పును ఎందుకు స్వాగతించలేకుండా పోయినరు? రాహుల్ గాంధీ గారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మీట్ ది ప్రెస్ జరిగింది, ఎడిటర్ సమావేశం జరిగింది రాహుల్ గాంధీతో జరిగిన ఎడిటర్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడింది కదా. యూపీఏ పార్టీలన్నింటినీ వాళ్ళ అభిప్రాయం అనుకూలంగా తీసుకొని యూపీఏ మొత్తం సపోర్ట్ చేస్తానని చెప్పిండు కదా. చెప్పినప్పుడే కదా ఆయనతో నేను కలిసి తిరిగింది, గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఆయనే చెప్పేసిండు. నోటి మాట కూడా ఉన్నది కదా, రికార్డు ఉన్నది, నోటి మాట ఉన్నది. మరి ఎందుకు మాట్లాడతలేడు? కాంగ్రెస్లో మా మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ పలుకుబడి ఎక్కువ కాబట్టి వాళ్ళు నోరు మూపిస్తుండ్రు. ఖర్గే పక్కనే ఉన్నాడు కదా, ఖర్గే మాట్లాడాడు తీర్పు మీద, రాహుల్ గాంధీతో మాట్లాడని వాడు, వాళ్ళ పలుకుబడి అట్లున్నది. ఖర్గే సంగతి ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా తెలుసుకుంటాం. ఇక్కడనే కాదు, ఆయనను వదలను. రేవంత్ రెడ్డిని అయినా కొంత సమయంలో నేను అభినందిస్తా, అవసరం ఉంటే నేను అది ఆయనకు అభినందనలు చెప్తా. ఎందుకు? స్వాగతించిండు. నేను సిద్ధరామయ్యను అభినందిస్తా, స్వాగతించిండు. ఆయన రాష్ట్రం ఎందుకు మౌనంగా ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కర్ణాటక ఎస్సీ వర్గీకరణ మేనిఫెస్టో పెట్టిండు కదా, ఇది కర్ణాటక మేనిఫెస్టో. అంతేకాదు చేవేళ్ళ డిక్లరేషన్ చేసింది ఎవరు? చేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది ఎవరు? ఖర్గేనే. మరి ఖర్గే ఎందుకు మాట్లాడతలేడు? చేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏమున్నది చూడండి బ్రదర్. ఖర్గే చేతుల మించే కదా డిక్లేర్ అయింది. ఇగో ఎస్సీ వర్గీకరణ దామాష ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను పెంచడంతో పాటు ఎస్సీ రిజర్వేషన్లో ఏపీసీడీ అమలు చేస్తామని చెప్పేసిండు. ఎవరి చేతుల మీద వచ్చింది ఇది? మొదటి పేజే బ్రదర్, ఇంకా పేజీ నెంబర్లు కూడా తిరగాల్సిన అవసరం లేదు, మొదటి పేజే. నమ్మించే కాడ మొదటి కాడ ఉంటారు, అమలు చేసే కాడ చివరి కూడా ఉండరు. మొదటి హామీ, మొదటి పేజీ, మొదటి హామీ. నమ్మించే కాడ మొదటి
ఈయన ఖర్గే చేతుల నుంచి బ్రదర్ ఫోటో కూడా ఉన్నది కదా, ఇగో చూడండి, ఖర్గే చేతుల మీదనే వచ్చేస్తుంది. కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఖర్గేకు తెలియకుంటుంటుందా? అంటే నమ్మించే కాడ మాత్రం ఉంటారు, కానీ పరిష్కారం అయ్యేటప్పుడు మాత్రం కుట్రలు చేస్తారా? ఖర్గే ఎస్సీ వర్గీకరణ స్టేట్మెంట్ ఇవ్వనండి, ఇక్కడి నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఎస్ ఆర్ నో, అనుకూలమా కాదా? నేనేం బ్రతిమలాడం మేము. నీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పు. ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీ ఇచ్చారో చెప్పు. కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీ ఇచ్చారో చెప్పు. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీ ఇచ్చారో చెప్పండి. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణకు ఎందుకు అమలు చేశారో చెప్పండి. మీ భాగస్వామ్య పార్టీ ఇండియా కూటమి ప్రధాన భాగస్వామి ఎవరు? ఇప్పుడు అమలుకు అడ్డంకి ఏం లేదు కదా, అమలు చేస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ 2 రాష్ట్రాలు అమలు చేస్తున్న కాడ 3వ రాష్ట్రంగా నేను మొదలుపెట్టిన రాష్ట్రంగా అమలు చేయమని కోరుతాను, కానీ మళ్ళీ నేను అటువైపు ఎందుకు పోతా? సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ రాకపోతే గాంశంకి ముందుకెళ్ళాలి. సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మసభ తీర్పిచ్చినప్పుడు నేనేం చెప్పాలిగా? కాబట్టి నేను అటు వెళ్ళాను. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కప్రా ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కృష్ణమాదిగన, సమకాలీన సమాజంలో ఆశయాలతో స్టార్ట్ అయిన వారు ఆశలతో కనుమరుగయ్యారు చాలామంది. కానీ మీరు తెలుగు నేల మీద ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసిన మీరు మరి ఇవాళ ఎస్సీ వర్గీకరణ సాధించడంతో పాటు మానవీయ కోణం నుంచి అనేక ఉద్యమాలను కూడా సక్సెస్ చేశారు. మా వైపు నుంచి ఇప్పుడే మా మిత్రుడు, వేదిక మీద మిత్రుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా ఒక ఎజెండాతో ముందుకు పోతున్నామని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటి సమాజం పట్ల అంశాలను ఒక ఎజెండాగా చేసుకుని ముందుకు పోయే వ్యక్తులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కేసీఆర్ ప్రభుత్వం వరకు ఎంతో నిర్బంధాలు ఎదుర్కొని మీరు జైల్లోకి వెళ్ళారు. ఎక్కడ పాలక వర్గాలకు ఒదగకుండా వాళ్ళు చేసే కుట్రల కుతాంత్రాలను అన్నిటి కూడా ఎదుర్కొని నిలబడి, ఎంతోమంది ప్రలోభపెట్టిన వాడు లొంగకుండా ఇంత నిటారుగా నిలబడి తెలుగు నేలతో ఇలా యావత్ భారతదేశాన్ని ఒక ఆదర్శంగా వర్గీకరణ ద్వారా నిలిచిన మీరు భవిష్యత్తులో ఇవాళ జర్నలిస్ట్ సమస్యలు కూడా మేము సాధించుకోవాలంటే నిజంగా మీ నుంచి మాకు ఇచ్చే సలహాలు, సూచనలు. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా అద్వితీయమైన పాత్ర, చాలా గొప్ప పాత్ర. ఆ విషయాన్ని కేసీఆర్ గారు పదే పదే దాన్ని మాట్లాడిండు, మేనిఫెస్టో కూడా పెట్టేసిండు. కానీ తర్వాత జర్నలిస్టులకు సంబంధించిన యూనియన్ ప్రధాన నాయకత్వం ఏదైతే ఉన్నదో ఆ అంశాలను పరిష్కరించే దశగా ఒత్తిడి పెంచాల్సింది పోయి వాళ్ళిచ్చే కేసీఆర్ ఇచ్చే అవకాశాలకు ఆయన వెళ్ళిపోవడం వల్ల దీని మీద గట్టిగా మాట్లాడే సంఘాలు కొంత వెంటనే ముందుకు రాలేకుండా పోయినాయి. ఇంకా అప్పుడు ఆయన ఏ అంశం రోడ్డు మీద తీసుకొచ్చినా కూడా ఆ రోడ్డు మీద తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి నిర్బంధం పెట్టి అధ్యక్షున్న రోజుల్లో కొద్దిగా వెనుక అడిగేసిన పరిస్థితి అన్ని సంఘాల్లాగానే జర్నలిస్ట్ యూనియన్లో కూడా అది కొంత స్తబ్దత కనిపించింది. ఆ స్తబ్దత కనిపించినప్పుడు నా దృష్టికి వచ్చిన అంశాలు కూడా నేను ఎజెండా చేసి మాట్లాడుతున్న దశలో నేను ముందే చెప్పినట్టుగా నేను 2-3 సమావేశాలు జర్నలిస్ట్ పెట్టేటప్పటికి ప్రభుత్వం అలర్ట్ అయిందో లేదో కానీ జర్నలిస్ట్ యూనియన్లే అలర్ట్ అయ్యేది బాగా. మరి ఇదంతా ఎడిపోతుందిరా నాయన అని చెప్పి. ఏదేమైనా భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యల మీద, న్యాయబద్ధమైన సమస్యల మీద పోరాటం చేయడానికి రాజీ లేకుండా సంఘాలు ముందుకు రావాలి. పోరాటం చేసే ప్రతి సంఘానికి ఎంఆర్పీఎస్ అండ ఉంటుంది. రాజీ పడే వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు రాజీ బ్యాచే కాబట్టి కదా. పదవుల కోసం పాకులాడేటోళ్ళకు మనం వాళ్ళకు విలువనివ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పదవుల కోసం ఉంటారు కాబట్టి. కానీ పోరాటం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఎంఆర్పీఎస్ మాత్రం తోడుగా ఉంటుంది. ఇక నేను మళ్ళీ చెప్తున్నా, మొన్నటి 1వ తారీఖు నాడు వచ్చిన విజయంలో గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో చేసిన తీర్పులో చంద్రచూడ్ గారితో పాటు ఒక దళిత జడ్జి గవాయి గారితో పాటు మొత్తం 6 జడ్జీలు న్యాయాన్ని నిలబెట్టిండ్రు, పేదల పక్షాన్ని నిలబడ్డారు. వాళ్ళకు ముందు నేను ధన్యవాదాలు. 2004లో మేము సుప్రీంకోర్టులో ఓడిపోవడానికి 2024లో గెలవడానికి ఒకటే తేడా. 2004లో యూపీఏ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలేదు. 2024లో గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేంద్ర న్యాయశాఖ ద్వారా అటార్నీ జనరల్ని, సోలిసిటర్ జనరల్ పంపించి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అక్కడ అఫిడవిట్ దాఖలు చేసి 3 రోజుల పాటు వాదించడం జరిగింది. 2004లో మేము నష్టపోవడానికి కారణం యూపీఏ గవర్నమెంట్ మాకు అండదండలు అందించకపోవడం సుప్రీంకోర్టులో.
2024లో మేము విజయం సాధించిన కారణం గౌరవ మోడీ గారి ప్రభుత్వం మాకు అండగా ఉండడం వల్లనే వచ్చింది. మొదటిది న్యాయం పరంగా తీర్పు చెప్పిన చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో జడ్జీలందరికీ నేను నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. ఈ తీర్పు రావడానికి కేంద్రం ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళ పాత్ర పోషించారు. వాళ్ళకు కూడా నేను రుణపడి ఉన్నా. ధన్యవాదాలు. ప్లీజ్ 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 నానా తమ్ముడు ఓకే ఓకే రైట్ రైట్ నేనండి నేను ఏ మాట అంటానో ఆ మాట కాడ నేను కట్టుబడి ఉంటా. మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనవాదులే. నంబర్ 1 కట్టుబడి ఉంటా. ఎవరో రమ్మని మనవాదులు కాదని చెప్పి వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మనవాదులు అంటున్నా. నేను వర్గీకరణ సమర్థించకుండా నాటకాలు ఆడేటోళ్ళు మనవాదులు అంటున్నా. రాజకీయ నాయకులు కూడా అంటున్నా నేను. కానీ సామాన్య నా మాల ప్రజలు అనలే. 1-2% నాకు అండగున్న తమ్ములను నేను అభినందించా. ఒక రమేష్ను, ఒక లోకనాథ్ను, ఒక ధర్మరాజును నేను అభినందించా. 99% మేధావులకు ఎదిగిన వాళ్ళందరూ మనవాదులే. ఇకపోతే మీరు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. ప్లీజ్ భయ్య, బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. మనవాదం అంటే అవకాశం దక్కాల్సిన వాళ్ళకు అవకాశం ఇవ్వకపోవడం మనవాదం. న్యాయం దక్కాల్సిన చోట న్యాయం దక్కకుండా అడ్డుపడడం మనవాదం కదా. ఇప్పుడు అది బీజేపీలో లేదు కానీ మా మాలల్లో ఉన్నది. ఇక నేను చెప్తున్నా బట్ ఎట్లనో చెప్తా, అది కూడా చెప్తా. మహిళలకు అవకాశాలు రాలే. అంబేద్కర్ కాలంలో మహిళా బిల్లు అంటే హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు నెహ్రూ ఉన్నాడు. మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నది. మరి మహిళా బిల్లును ఆమోదించలేదు కదా వాళ్ళు. మరి గౌరవ నరేంద్ర మోడీ గారే ఆమోదించిండు కదా సవాల్ ఎదుర్కొని. మరి మనువాదం అంటే మహిళల్ని అణిచేసిందే మనువాదం అవుతే మరి మహిళలకు స్వేచ్ఛనివ్వకుండా హక్కులు ఇవ్వకుండా ఉన్నది కాంగ్రెసే కదా. మరి మహిళలకు వాళ్ళ ప్రాతినిధ్యం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసి కొన్ని విషయాలను ముందుకు తీసుకొచ్చి మరి బిల్లు పెట్టింది ఆయనే కదా. ఓకే, మనవాదం అని ఎట్లా అంటాం? మానవతావాదం. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారిలో మనవాదం కంటే కొంత మానవతావాదం ఎక్కువ ఉన్నది. సాక్ష్యం చెప్తున్నా నేను, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనవాదం అంటే ఇప్పుడు మనవాదానికి ప్రతీకగా బ్రాహ్మణిజాన్ని చూస్తారు కొంతమంది అనుకుందాం. బ్రాహ్మణిజానికి ఒకనాటి ప్రతినిధులుగా బ్రాహ్మణులు చూస్తాం. ఇప్పుడు బ్రాహ్మణిజానికి ప్రతినిధం మనవాదానికి ప్రతినిధి బ్రాహ్మణులను చూడొద్దు. చివరికి మా మాలల వరకు కూడా వచ్చింది అది. ఓకే, ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 10 ఏళ్ళు రాకముందు, ఈ 10 ఏళ్ళ కంటే ముందు 10 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్. ఎవరు ప్రధానమంత్రి? మన్మోహన్ సింగ్ గారు. మరి ఈ దేశంలో దళితుల్ని అట్టడుగు స్థానం తీసుకెళ్ళింది ఎవరు? కుల వ్యవస్థ అనుకుందాం. అట్టడుగున్న వాడిని పైకి తీసుకురావాలని అనుకున్నది ఎవరు అంటే ఒక 10 ఏళ్ళ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్ అంటే సోనియా గాంధీ నడిపింది. మరి రెండు సందర్భాల్లో రాష్ట్రపతులను చేసే అవకాశం వచ్చినప్పుడు ఎవరిని చేసింది? ప్రణబ్ ముఖర్జీని బ్రాహ్మణయ్యనే చేసింది, లేదా ప్రతిభా పాటిల్ని బ్రాహ్మణయ్యనే చేసింది. ఓకే, మనువాదానికి ప్రతీక బ్రాహ్మణిజం అవుతే బ్రాహ్మణులకు ప్రతీక బ్రాహ్మణులనే ఒకనాడు అనేవాళ్ళు. ఇప్పుడు నేను అంటలేను కానీ, ఇప్పుడు మా మాలల దగ్గరకు వచ్చిందని అంటున్నాను కానీ, మరి నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా, 2 సార్లు ఆయనకు అవకాశం వచ్చింది కదా రాష్ట్రపతులు చేసే అవకాశం. ఒకనాడు మా దళితుడైన మా రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చి రాష్ట్రపతి పదవి ఇచ్చిండు. ఇప్పుడు మా ఆదివాసీ బిడ్డ అయిన ద్రౌపది ముర్ముని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసిండు. అరే, దూరం పెట్టిన వాళ్ళు మనవాదులు అవుతారు కానీ పైకి తీసుకొచ్చిన వాళ్ళు మనవాదులు ఎట్లా అవుతారు బ్రదర్? మమ్మల్ని ఇప్పుడు మా వర్గీకరణ సమస్య పరిష్కరించింది ఎవరు? కేంద్రం కదా. న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కరించే మార్గం కేంద్రం ద్వారా. అట్టడుగున పడి ఉన్నది ఎవరు? తెలుగు సమాజంలో మేమే కదా. మరి మాకు న్యాయం చేసింది ఎవరు? న్యాయం చేయింది ఎవరు? వాళ్ళు కదా. రాష్ట్రపతులను చేసింది సీరియల్గా 2 సార్లు ఎస్ఎస్ని చేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. చేయింది ఎవరు? కాంగ్రెస్ కదా. ఓకే, మహిళలకు బిల్లు ప్రవేశపెట్టి రేపు 2028లో 29లోనో ఎన్నికలు జరిగితే చట్టసభలో 33% రిజర్వేషన్ పొందే అవకాశం కల్పించింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. ఓకే, ఆయన ముస్లింలందరికీ వ్యతిరేకం అవుతే మరి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి
పేద మహిళల ముస్లిం మహిళలకు ఓదార్చింది ఎవరు, సాయం చేసింది ఎవరు? ఆయనే కదా. మనువాదం అనేది బీజేపీలో చూడకుండా మానవ హక్కులను నిరాకరించే వాళ్ళు ఎవరైనా కావాలలో చూద్దాం. ఇప్పుడు మా హక్కులను వ్యతిరేకించేది మాలలే కాబట్టి, మాలలో మేధావులే కాబట్టి, మాల రాజు నేను వాళ్ళను మనవాదులు అంటున్నా. ఇక్కడ ఈ 30 ఏళ్ళ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని రకాల వర్గాల మద్దతు ఉందని అంటారు. ఇదే దళిత బహుజనుల కోసం ఏర్పడ్డ రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. ఇవాళ బిఎస్పీ కానీ మిగతా అతవాలే కానీ వీళ్ళు రామిలాస్ పాస్వాన్ పార్టీ కానీ ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తారు? వాళ్ళు దళితుల కోసమే దళిత బహుజనుల కోసమే పార్టీ పెట్టామనుకున్నారు. మిగతా రాజకీయ పార్టీలు అన్ని అంగీకరిస్తున్నాయి. ఈ 3 పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? రైట్. ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు ఏ రాష్ట్రంలో ఏ కులం కొల్లగొట్టిందో ఆ కులం నుంచి వాళ్ళే కొంత రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే శక్తివంతులుగా ఎదిగారు. దేశంలో దళిత వర్గాల్లో రిజర్వేషన్ ఫలాలు పొంది ఏ కులం బాగుపడ్డదో ఆ కులం నుంచే రాజకీయ పార్టీలు వచ్చినాయి అనుకుందాం. ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో మహార్లే రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొందుతున్నారు. మహార్ల ప్రతినిధి అయిన అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన మాట ఎంత వాస్తవమో ఆర్పిఐని ఏర్పాటు చేసింది అంతే వాస్తవం. ఇప్పుడు ఆర్పిఐ నుంచి వచ్చిన రామదాస్ అథవాలే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు? ఇక్కడ మాలలు ఎందుకు వ్యతిరేకిస్తుండ్రు? ఎక్కువ లబ్ధిదారులు వాళ్ళే కాబట్టి వర్గీకరణ జరగద్దు అంటుండ్రు. మరి మహార్లు ఎవరు? అక్కడ లబ్ధిదారులు వాళ్ళే. ఇప్పుడు రామదాస్ అథవాలు ఎవరి ప్రతినిధి? దళితులందరి ప్రతినిధా? కాదు, మహార్ల ప్రతినిధి. కాబట్టి రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షం పొందుతున్న వాళ్ళ ప్రతినిధి కాబట్టి వ్యతిరేకిస్తాడు. మాయావతి ఎవరు? అక్కడ చెమార్లు. మరి ఉత్తరప్రదేశ్లో రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నది ఎవరు? ఇక్కడ మాలలాగా ఉత్తరప్రదేశ్లో చెమార్లు కాబట్టి చెమార్ల ప్రతినిధిగా వర్గీకరణ వ్యతిరేకిస్తుంది ఆమె. వాళ్ళ చేతిలో బీఎస్పీ ఉండవచ్చు. ఇప్పుడు బీహార్కి వద్దాం. బీహార్లో చెమార్లు ఉన్నారు, పాస్వాన్లు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చెమార్లు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కానీ బీహార్ చెమార్లు వర్గీకరణ స్వాగతిస్తున్నారు. ఎందుకు? బీహార్లో చెమార్ల కంటే పాస్వాన్లు అడ్వాన్స్ అయిపోయినరు. ఇప్పుడు పాస్వాన్ల చేతిలో ఏ పార్టీ ఉన్నది? లోక్ జనశక్తి పార్టీ ఉన్నది. కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే మాలలు ఎందుకు వ్యతిరేకిస్తుండ్రాయా? రిజర్వేషన్లో ఎక్కువ పొందుతున్నారు కాబట్టి వాళ్ళు వర్గీకరణ జరగద్దు అంటారు. మరి కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే ఎందుకు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడతలేడాయా? చెలవాదులు రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. తమిళనాడులో పరయారులు ఉంటారు, రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్నారు కాబట్టి పరయారులు వర్గీకరణ వ్యతిరేకిస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో చెమార్లు వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తారు? లబ్ధిదారులు కాబట్టి. ఉత్తరప్రదేశ్లో చెమార్లు వ్యతిరేకిస్తారు, బీహార్లో చెమార్లు సమర్థిస్తారు. ఎందుకు సమర్థిస్తారు? వాళ్ళు అన్యాయం గురైంది కాబట్టి. బీహార్లో పాస్వాన్లు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు. అందువల్ల రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిన కులాల నుంచి 3 పార్టీలు వచ్చినాయి. మహారాష్ట్రలో ఆర్పిఐ మహార్ల పార్టీ అది కాబట్టి వ్యతిరేకిస్తారు ఫలాలు పొందుతున్న వాళ్ళు. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ చెమార్ల పార్టీ అది, చెమార్లు వ్యతిరేకిస్తారు ఇంకోరికి న్యాయం జరగద్దని. బీహార్లో పాస్వాన్లు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు ఎక్కువ కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంటే వాళ్ళు అంబేద్కరిస్టులు కాదని తేలిపోయింది. పాస్వాన్ కొడుకు రామదాస్ అథవాలే అంబేద్కర్ పార్టీ, బీఎస్పీ మాయావతి వీళ్ళు అంబేద్కరిస్టులు కాదు. మనువాదుల ప్రజలు దళితులు ఎవరనుంటే ఈ ముగ్గురైపు. మనువాదానికి నిజమైన ప్రజలు ఎవరనుంటే వీళ్ళే. ఎందుకంటే వాళ్ళు తోటి కింది వానికి అండదండలు అందిస్తూ నేటి వరకు అదే చేయుత, అదే సహకారం, అదే స్నేహం కొనసాగిస్తూ ముందుకొచ్చి మమ్మల్ని ఆహ్వానించిన తమ్ముడు అధ్యక్షులు కప్పర ప్రసాదరావు గారికి, నా సోదరులు ప్రధాన కార్యదర్శి బింగే స్వామి, రాష్ట్ర కార్యదర్శి బాబురావు, తమ్ముడు పెద్దపురం నరసింహ, అఖిల భారత ఉపాధ్యక్షులు, ఇంకా సోదరులు దశరథ, ఈ కార్యక్రమానికి ఈ ఉద్యమ ప్రస్థానాన్ని సమాజం దృష్టికి మరొకసారి నాటుకోలేదు అని అనే వాళ్ళకి మీరేం చెప్తారు సమాధానం? ప్లీజ్. ఓకే, మేము ప్లీజ్
కాంగ్రెస్ను తెలంగాణలో ఉండబడే 3 స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వబోవడము తీవ్రంగా కాంగ్రెస్ను వ్యతిరేకించాం. నంబర్ 1. మేము సమర్థించింది బీజేపీకి. ఇప్పుడు ఆ 3 చోట్ల పెద్దపల్లి, వరంగల్, నగర్ కర్నూలు, ఈ 3 చోట్ల అంతకుముందు ఓటు శాతం 60,000, 70,000, 70,000, 80,000, 40,000. కానీ ఇప్పుడు 3 లక్షల పైగా చిల్లర వచ్చేసింది. గెలవవచ్చు, కానీ మా ఓటు మెజారిటీ బీజేపీకి వేశాం. మా ఓటు ఒక్కటే కాదు, సమాజం ఓటు కూడా పడాలి కదా. కానీ ఇక్కడ మీరు గమనించండి, మొన్నటి ఎన్నికల పరంపర ఒకసారి మీరు ఆలోచించండి. మొన్నటి ఎన్నికల పరంపర, పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో నష్టపోయింది. 1% ఓటు నుంచి ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో 7-8% ఓటు బ్యాంకు కోల్పోయింది. దానివల్ల నష్టపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగిన ఓటు బ్యాంకు కూడా 1 నుంచి 3-4% పెరిగింది. 1% నుంచి 3-4%, 5% దాకా ఓటు పెరిగింది. అది కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కర్ణాటకలో కూడా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. కానీ తెలంగాణలో ఓటు బ్యాంక్ ఎంత పెరిగింది? 8 అసెంబ్లీ సీట్లున్న బీజేపీ మరో 8 పార్లమెంట్ సీట్లను గెలుచుకున్నది. 65 అసెంబ్లీ సీట్లు ఉండబడే కాంగ్రెస్ గదే 8 గెలుచుకున్నది. దాన్ని చూడాలి మీరు. తర్వాత బీజేపీకి సంబంధించిన విషయంలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అంతకుముందు 7% ఉన్న ఓటు 14% తెచ్చుకున్నది. అంటే 7% పెరిగింది. కానీ 14% ఉన్న అసెంబ్లీ ఓటుకు 6 నెలలు తిరగకముందే 35% ఓటు పెంచుకున్నది. 35 అంటే 14 నుంచి 35 అంటే 21% ఓటు పెరిగింది. నేను అంటున్నా, పార్లమెంటు సీట్లు గెలవడంలోనూ వివిధ పార్లమెంట్ స్థానాల్లో 30,000, 40,000, 5,000, 50,000 ఓటు ఉన్న బీజేపీకి 3-4 లక్షల ఓటు రావడంలోనూ ఎంఆర్పీఎస్ పాత్ర అతి కీలకమైంది. గెలిచే కాడ గెలిచారు, ఓడిపోయే కాడ ఓడిపోవచ్చు, కానీ మా ఓటు షేర్ మాత్రం బీజేపీకి ఇచ్చాం. ఇది క్లియర్ అన్న. ఏం లేదన్నా, గత 30 సంవత్సరాల నుంచి కూడా మీరు పోరాడుతూనే ఉన్నారు కదా. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో సోనియా గాంధీ ప్రభుత్వం ఉంది, మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి ప్రభుత్వం నడిపించారు. రాష్ట్రంలో వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు అమలు కానటువంటి రిజర్వేషను ఏబిసిడి వర్గం ఏదైతే ఉందో వర్గీకరణ, అప్పుడు కాంది వర్గీకరణ. ఇప్పుడు అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఇది మిమ్మల్ని ఇరకాటంలో పెట్టనీకే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో ఏదైనా ప్రయత్నం చేయించారంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీకేమైనా హామీ ఇస్తారని నమ్ముతున్నారా? ఒక విషయం గమనించండి, ఎవరినో ఇరుకున పెట్టడానికి, ఎవరినో ఇంకోటి చేయడానికి కాదు. అట్లా అనుకుంటే ఇప్పుడు హర్యానాలో ఉన్న ప్రభుత్వం ఎవరిది? బీజేపీ ప్రభుత్వం. హర్యానా ముఖ్యమంత్రి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు. హర్యానాలో దళితుల రిజర్వేషన్లు 20% వరకు పెంచుతూనే అందులో అత్యంత వెనుకబడ్డ దళిత వర్గాలకు 10% ప్రత్యేక కోట అమలు చేస్తామని చెప్పారు. ఆ ధైర్యం ఎందుకు చేసిండు? సుప్రీంకోర్టు తీర్పు రావడం ద్వారా. అంటే రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే అధికారం ఉన్నదని స్పష్టంగా తీర్పు రావడంతో హర్యానా బీజేపీ ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా అడుగేసుకున్నట్టుగా కనిపిస్తున్నది. అందువల్ల ఎవరినో ఇరుకున పెట్టడానికో, ఎవరినో ఇంకోటి పెట్టడానికో కాదు. వర్గీకరణ సూత్రబద్ధతకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కట్టుబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా తీర్పు వచ్చిన వెంటనే స్వాగతించిన తనని నేను అభినందించా. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పా చంద్రబాబు నాయుడుకి, ఎందుకంటే అమలు చేసినోడు కాబట్టి.